వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. దిస్ ఇస్ సతీష్. బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి 2 ఏళ్లు గడిచిపోయింది. ఆయన పగ్గాలు చేపట్టే నాటికి తెలంగాణలో పార్టీ పరిస్థితి అంతంత మాత్రమే చెప్పాలి. మోదీ వేవ్లో పార్టీ ఎంపీ సీట్లు గెలుచుకుందన్న విమర్శలు వస్తున్న సమయంలో పగ్గాలు చేపట్టిన బండి సంజయ్ 2 ఏళ్ల ప్రస్థానంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అయినా పార్టీని పరుగులు పెట్టించారు. బండి సంజయ్ రాకముందు వచ్చిన తర్వాత అన్నంతలా పార్టీపై తన ప్రభావాన్ని చూపారు బండి సంజయ్. మరి రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు బండి సంజయ్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయా? ప్రభుత్వ వైఫల్యాలను బయటపడడంతో బండి సంజయ్ సక్సెస్ అవుతున్నారా? పార్టీలో అంతర్గతంగా బండి సంజయ్ సమస్యలు ఎదుర్కొంటున్నారా? ఇలాంటి విషయాలను మనతో పంచుకోవడానికి ఈ వారం క్వశ్చన్ అవర్లో భాగంగా మనతో పాటు ఉన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ గారు. రైట్, వెల్కమ్ టు బండి సంజయ్ గారు. బండి సంజయ్ గారితో ఇంటర్వ్యూ చేయడానికి నాతో పాటు జాయిన్ అవుతున్నారు మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్. సతీష్, అదే 2 ఏళ్ల ముందు నిజంగా కూడా మీరు చెప్పినట్లు బీజేపీ అనేది అంత పెద్దగా ప్రభావం ఉన్న పార్టీ కాదు. అంటే క్షేత్రస్థాయిలో కొంత కార్యకర్తలు, నాయకులు, సిద్ధాంతాలు ఉన్న నాయకులు ఉన్నప్పటికీ అంత ప్రభావం అయితే లేదు. ఎప్పుడైతే బండి సంజయ్, అరవింద్, కిషన్ రెడ్డి గారు ఇలా 4 ఎంపీలు, స్వయం బాబురావు 4 ఎంపీలు గెలిచారు. అప్పుడు ఒక్కసారిగా బీజేపీ భూమ్ అనేది ఒక సీట్ అదనంగా వచ్చింది. ప్రధాన ప్రతిపక్షం బీజేపీనా అనే ఒక ఊపు వచ్చింది. అయినప్పటికీ పెద్దగా అదేదో మోడీ వేవ్ లో వచ్చిందనే ప్రచారమే జరిగింది. అయితే బండి సంజయ్ అనూహ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టారు. ఆ తర్వాత మనం చూసాం దుబ్బాక ఎలక్షన్, జిహెచ్ఎంసీ. బండి సంజయ్ వ్యవహార శైలి కానీ, ఆయన వైఖరి కానీ, మాటల్లో దూకుడు కానీ ఇదంతా కూడా బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు ఎంత ఉత్సాహం ఇచ్చిందో మిగిలిన వాళ్ళకు, విపక్షాలకు కావచ్చు, కొంత సాధారణ జనానికి కావచ్చు, కొంత ఏంటి మాటలు అనే రకంగా కూడా ఒక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయినా బీజేపీని మాత్రం దారిన పెట్టినట్లే మనకు కనిపిస్తుంది. ఆయనతో మాట్లాడదాం. ముందుగా మీకు శుభాకాంక్షలు అండి. 2 ఏళ్ళు విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. బీజేపీ అంటే ఏంటి, బండి సంజయ్ అంటే ఏంటి, తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఎలా అనిపించింది 2 ఏళ్లలో మీకు పార్టీ పురోగతి? అంటే అనుకున్న లక్ష్యాలు సాధించామని అనుకున్నారా? ముందుగా ఒక సామాన్య కార్యకర్తనైన నాకు ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత కూడా తిరిగి ఎంపీ టికెట్ ఇచ్చి నన్ను గెలిపించినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారికి, దేశ ప్రధాని, దాంతోపాటు ఒక సామాన్య కార్యకర్తకు ఒక గురుతర బాధ్యత, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతల పేర్కొన్నటువంటి మా జాతీయ నాయకత్వం శ్రీ నరేంద్ర మోడీ గారికి, శ్రీ అమిత్ షా గారికి, శ్రీ జేపీ నడ్డా గారికి, ఇతర నాయకులకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇన్ని రోజులు తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి, పార్టీని అధికారం తీసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్న క్రమంలో నాకు సహకరించినటువంటి మా సీనియర్ నాయకులకు కానీ, పార్టీలో వచ్చినటువంటి నాయకులకు కానీ, కార్యకర్తలకు, ప్రజలందరూ కూడా 10 టీవీ ఈ వేదిక ద్వారా మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. తప్పకుండా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వము ఇది ఒక జాతీయ పార్టీ. కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క పాలసీ ఉంటుంది. గతంలో కేంద్ర పార్టీ ఒక పాలసీ ఉండొచ్చు. ఈసారి తప్పకుండా మన తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి బస్సులో అధికారం రావాలి, దేశంలో అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారం రావాలనే ఒక లక్ష్యంతో కేంద్ర నాయకత్వం పనిచేస్తున్నది. అందుకే డబుల్ ఇంజన్ సర్కార్ అంటాం మనం. కేంద్రంలో ఉన్నటువంటి పార్టీకి రాష్ట్రంలో అధికారం ఇస్తే ఇంకెక్కువ అభివృద్ధి జరుగుతుంది, న్యాయం జరుగుతుంది ప్రజలకు. లేకుంటే రాజకీయాల పేరుతోని, విభేదాల పేరుతోని, పట్టింపుల పేరుతోని, పేరు ప్రఖ్యాతుల కోసం పోటీ పడే క్రమంలో ఇబ్బంది వస్తే ప్రజలు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా కేంద్ర నాయకత్వం పనిచేస్తున్న తరుణంలో ఇవాళ నాకు బాధ్యతలు అప్పయిన తర్వాత మీరు చూస్తున్నారు చాలా సందర్భాల్లో 10 టీవీ కూడా వాస్తవ విషయాలను బహిర్గతం చేస్తూ ఈ పార్టీకి ఆ పార్టీకి మద్దతు లేకుండా మీరు ఒక గురుతర బాధ్యతను నిర్వహిస్తున్న క్రమంలో మీకు అన్ని విషయాలు తెలుసు, మీ ప్రేక్షకులు అందరూ అన్ని విషయాలు తెలుసు. కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నా. ఈ 2 సంవత్సరాల్లో నా స్థాయికి మించి కూడా కార్యకర్తల సహకారంతో ఇవాళ నేను అనేక ఆందోళన కార్యక్రమాలు మనం చేపట్టడం జరిగింది. పార్టీ కేంద్ర నాయకత్వం చేసిన కార్యక్రమాలు కానీ, రాష్ట్ర స్థాయిలో మేము తీసుకున్న కార్యక్రమాలు కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా అనేక కార్యక్రమాలు చేపట్టడం, ఎప్పటికప్పుడు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం అలా జరిగింది. తప్పకుండా చాలా సంతోషంగా ఉంది నాకైతే. అంటే పార్టీ పరంగా ఎలాంటి పురోగతి సాధించారండి? అంటే పార్టీ పరంగా ఈ 2 ఏళ్లలో మీరు ఎలాంటి లక్ష్యాలు పెట్టుకున్నారు? ఆ లక్ష్యాలని లక్ష్యం ఒకటే, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీని ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యం. అది అధికారం కోసం కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఏదో ప్రజా వ్యతిరేక విధానంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కానీ, ఉద్యమ సమయంలో ఇచ్చినటువంటి
వాగ్దానాలు కానీ ఇవి నెరవేర్చక ఈ ప్రజలను ఇబ్బంది పెడుతున్న సమయంలో ఇవాళ ప్రజలు ఇబ్బంది పడుతున్న సమయంలో ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం ఇవాళ ప్రజలు ఆలోచిస్తున్న మార్పు కోరుకుంటున్నారు ప్రజలందరూ కూడా ఈ మార్పు కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమన్న విషయంలో ప్రజలకు ఒక భరోసా విశ్వాసం కలిగించడానికి మేము ఇన్ని రోజులుగా అనేక సమస్యలను పోరాటం చేసినాం. అంటే ఖచ్చితంగా మీరు అధికారంలో రావాలనుకోవటం కరెక్టే, మీరు ఒక రాజకీయ పార్టీగా లక్ష్యం అదే ఉంటుంది, ఆ విషయంలో రెండు అభిప్రాయం లేదు. కానీ ఆ వాతావరణం ఉందా, అది సాధ్యమయ్యే పనులనే కనిపిస్తుందా అని? ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తే అటు ఇందాక కళ్యాణ్ అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ కొంత ప్రభావం చూపగల పార్టీగానే ఉంది. 1999 ఎన్నికల్లో వచ్చిన హైయెస్ట్ పర్సెంటేజ్ తప్పించి ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత కానీ ఆ స్థాయి పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ ఎప్పుడు మన రాష్ట్రాలు కనిపించలేదు. ఇప్పుడు కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఇప్పుడు లేదు. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ దేశంలో 2 ఎంపీ స్థానాలు, వాళ్ళ దేశంలో 303 స్థానాలు గెలుచుకొని కేంద్రం అధికారంలోకి వచ్చింది ఇండివిజువల్గా. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు డిపాజిట్ వాళ్ళు చాలామంది మాకు. ఇలా ఎంపీ ఎన్నికలు వచ్చిన తర్వాత ఎంపీ ఎన్నికల్లో 4 ఎంపీలను గెలిచినాం మేము. ఎమ్మెల్యే ఎన్నికలకు ఎంపీ ఎన్నికల మధ్యలోనే టీఆర్ఎస్ పార్టీ మీద ఏ విధంగా వ్యతిరేకత చూస్తాం మనం. దాని తర్వాత దుబ్బాక ఎన్నికల్లో ఇలా ప్రజలందరూ ఆశీర్వాదంతో మేము గెలిచినాం. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 4 సీట్లు ఉన్న భారతీయ జనతా పార్టీ 48 స్థానాలు గెలిచాం మేము. హుజరాబాద్ ఎన్నికల్లో గెలిచాం. సరే, నాగార్జున సాగర్ ఎన్నికల్లో అక్కడ పరిస్థితులు కొత్త ఎక్స్పెరిమెంట్ చేయడం, ఒక ఎస్టీ సామాజిక వర్గానికి ఇవ్వాలని చెప్పి అందరు కలిసి నిర్ణయించడం మీదప అక్కడ ఓడిపోవడం జరిగింది. మిగతా కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా గతంలో ఉన్నటువంటి పర్సంటేజ్ ఇప్పుడున్న పర్సంటేజ్ చూడండి. ఇవాళ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార పార్టీకి మాకు కేవలం 6,000 ఓట్లు మాత్రమే తేడా. 6,000 ఓట్లు మాత్రమే తేడా. అయితే బండి సంజయ్ అధికారంలోకి రావడానికి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు, సర్జికల్ స్ట్రైక్స్ అంటూ అసలు ఆ వర్డ్కు మీనింగే లేకుండా మాట్లాడుతున్నాడు. అంటే హిందూ ముస్లిం మధ్య విచ్ఛిన్నం చేసి ఓట్లు దండుకోవాలని చూస్తున్నాడు అనేది మీ మీద విమర్శ. కళ్యాణ్ గారు, సర్జికల్ స్ట్రైక్ అనేటువంటి దానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను. నేనేం భయపడటం కాదు, మోమాట పడటం కాదు. నా అనుకున్న ఆలోచనలు నిర్మోహమాటంగా చెప్పే వ్యక్తి నేను. ధర్మం విషయంలో, హిందుత్వం విషయంలో ఎక్కడైనా కాంప్రమైజ్ కాలేను కూడా. సర్జికల్ స్ట్రైక్ అనేది దాన్ని వాస్తవం ఆలోచించాలి మనం. అప్పుడన్నా మళ్ళీ ఇప్పుడు ఉంటున్నా దాన్ని ఏ పక్కా చేస్తాం, 100% చేస్తాం. అధికారం రాలేదు మాకు, అధికారంలోకి వస్తే సర్జికల్ స్ట్రైక్ తప్ప. మేము సర్జికల్ స్ట్రైక్ అనేది ముస్లిం అది చేస్తాను మేము అల్లే గుర్తుంచుకోవాలి. ఎవరి మీద? హిందువుల మీద చేస్తారా? ఆడ ఎవరైతే ఇతర దేశాల నుంచి వచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని, పాత బస్తీని సత్రంగా మార్చుకొని అక్రమంగా అనుమతులు లేకుండా వలస ఉంటుండ్రో, వలసలు రావడానికి అక్రమంగా వాళ్ళు ఉండడానికి కారణం కేంద్రం కదా, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఆపొచ్చు కదా. కేంద్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము రాకముందు కూడా చాలా మంది ఉన్నారు. ఇవాళ మీరు అంటారు కదా రోహింగ్యాలు, నేను సర్జికల్ స్ట్రైక్ రోహింగ్యాల మీద చేస్తామంటే రోహింగ్యాలు ఎక్కడ ఉన్నారో అని చెప్పన్నారు. ఇదే ఇప్పుడున్నటువంటి హోంమంత్రి ఆయన పోయి మహమూద్ అలీ గారు పోయి రోహింగ్యాలకు సంబంధించి షెల్టర్ ప్లేస్ ఎవరో చేశారు, ఓయినాకృష్ణ చేశారు. నాకు తప్పన్నారు. మరి దానికి సమాధానం చెప్తాం మనం. కాబట్టి అక్కడ అక్రమ వలసవాదులు చేయదా చెప్పండి, ఉండని అని చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. తెలంగాణ రాష్ట్ర ఎక్కడ సహకరిస్తున్నది? రోహింగ్యాల షెల్టర్ ప్లేస్ రిబ్బన్ కట్ చేసిందే మంత్రి. ఎక్కడ ఏ సంఘటన జరిగిన దానికి మూలాలు ఇవాళ హైదరాబాద్ వస్తున్నాయి ఇవాళ. కాబట్టి ఈ పరిస్థితిలో నేను ఆ విషయంలో చెప్పిన కాబట్టి తప్పకుండా ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. ఇవాళ మేము హిందుత్వం మాట్లాడితే హిందుత్వం ఎందుకు మాట్లాడితే నాకు అర్థం కాలేదు. ఎందుకు మాట్లాడితే హిందుత్వము మాట్లాడడంలో అభ్యంతరం ఏంటంటే హిందూ అనేది అంత పెద్ద హిందుత్వం మాట్లాడడంలో అభ్యంతరం ఇవ్వాలి చెప్పట్లేదు. ముస్లింలను మీరు టార్గెట్ చేస్తూ సర్జికల్ స్ట్రైక్ చేస్తాం. ఎలక్షన్ జరిగినప్పుడు పాకిస్తాన్ చైనాను యుద్ధం చేశామని బూచిగా చూపిస్తున్నారు. ఇలాంటి విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు చెప్పారు కదా, అది అనుమానాలు ఉన్నాయి దాని మీద. రాహుల్ గాంధీ అంటున్నారు, కేసీఆర్ అందుకే మనం అన్నాడు కదా, ఒక ఆర్మీ జవాన్ అన్నాడు కదా, ఇంకోసారి నెక్స్ట్ జరిగేటప్పుడు కేసీఆర్ ఒక రెక్క కట్టుకుని పోతామాడా పోయి అది దింపస్తామని చెప్పన్నాడు. రెండు కేసీఆర్ కుటుంబ సభ్యులు తీసుకుపోయి దింపస్తామని చెప్పి నేను కూడా అదే అన్నాను. ఇంకోసారి యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా యుద్ధం జరిగినప్పుడు ఈ కేసీఆర్ రెక్క కట్టుకుని పోయి అది చూపెట్టారు, కళ్ళారు చూపెట్టారు, మళ్ళీ తీసుకెళ్ళి కూడా వాడేసాడని చెప్పి అన్నాము. అంటే బండి సంజయ్కి అంటే కేసీఆర్ కు ఆదాలు చూపెట్టే పరిస్థితి కావాలి ఇప్పుడు కేసీఆర్ గారికి. ఇన్ని రోజులు కేసీఆర్ అప్పుడే ఉన్నాడు, బ్రహ్మాండంగా చేసిండే మోడీ గారు బ్రహ్మాండమే అని చెప్పన్నారు. ఎన్నికలకు ముందు ఇలాంటివి చేస్తుంది కేసీఆర్ చేస్తుండు. ఎన్నికలప్పుడు చైనాతో యుద్ధం చేయలే, ఎన్నికలప్పుడు పాకిస్తాన్తో యుద్ధం చేయలే. ఇప్పుడు చెప్పండి, ఎన్నికలు వచ్చినా ఎన్నికలు రాకపోయినా ఇవాళ ఈ దేశంలో
అంతర్గతంగా శాంతి భద్రత సమస్యలు సృష్టించే పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదుల విషయంలో కానీ ఇతర ఉగ్రవాదుల విషయంలో కానీ కఠినంగా వివరించాల్సిన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా మనం ఆలోచించాలి. దాని ఎలక్షన్లో బూచిగా చూపెడితే అసలు ఎలక్షన్ల కోసం సరే ఎలక్షన్లు చూపెట్టినాం. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని రోజులు టీఆర్ఎస్ పార్టీకి ఓల్డ్ సిటీలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఓల్డ్ సిటీలో కరెంటు బిల్లు వసూలు చేసే దమ్ము లేదు. 80% బిల్స్ కట్టాలి కాగితే ఓల్డ్ సిటీలో. అంటే ఏంటండి ఇవాళ అంటే ఓల్డ్ సిటీలో మీరు దొంగ కరెంట్ తీసుకోండి, మీరు కరెంట్ అమ్ముకోండి, అక్రమంగా వైర్లు వేయండి, మీరు ఎన్ని వ్యాపార సంస్థలైనా ఎన్ని బిల్డింగ్స్ అయినా కూడా మీరు ఇష్టానుసారంగా కరెంటు వాడుకోవాలని చూస్తూరుకోమంటారా? అది అట్లా మాట్లాడితే ముస్లిం వ్యతిరేకమా? అంటే ఏం చేయాలి? మీరు ఓల్డ్ సిటీ వాడుకుంటారు కదా, మీరు న్యూ సిటీ వాడుకోండి. మీ వ్యాఖ్యలు సరళి ఎలా ఉన్నా ఇక్కడ ఏంటంటే అటు కేటీఆర్ కానీ మిగతా టీఆర్ఎస్ నేతలు పదే మిమ్మల్ని టార్గెట్ చేస్తూ చేసే వ్యాఖ్య ఏంటంటే బండి సంజయ్కి మిగతా అంశాలపై సబ్జెక్ట్ లేదు కాబట్టి పదే ఈ మతతత్వ రాజకీయాన్ని ఈ విభజన రాజకీయాన్ని మాట్లాడుతుంటారు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంటారు, ఆ పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరిచేలా మాట్లాడుతుంటారని. ఉత్సాహపరిచాలి ఆయన అడిగారు. తప్పకుండా నా కార్యకర్తలు ఉత్సాహపరచాల్సిందే నేను తప్పే ఉండగల. ఇవాళ ఇదే జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా మీరు అన్న వ్యక్తే భారతీయ జనతా పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్లో మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది అని చెప్పి సామాన్య ప్రజలను ఓటు వేయకుండా ఒక భయానక వాతావరణం సృష్టించిన వ్యక్తి ఆయన. ఏం అవగాహన ఉంది ఆయనకు? దేని మీద అవగాహన ఉంది ఆయనకు? ఇవాళ ఏమైంది? భారతీయ జనతా పార్టీ ఆ రోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మా కార్యకర్తలను అలర్ట్ చేసి ప్రతి వ్యక్తిని ఓటు వేసే విధంగా మీరు ప్రోత్సహించండి, తీసుకురండి ఓటింగ్ కేంద్రాలకు అని చెప్పి చెప్పడం ద్వారా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలు వచ్చినాయంటే మైనార్టీ ఓట్లు పొందడానికి, మైనార్టీ ఓటు బ్యాంక్ కోసము భారతీయ జనతా పార్టీని ఒక మతతత్వ పార్టీగా బూచి చూపి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది. నేను మొదటి నుంచి చదివేంటున్నా. 12% ఓట్ల కోసం వాళ్ళు పాకులాడుతున్నారు. 80% ఉన్న హిందువుల గురించి ఆలోచించడంలో తప్పేంటి? ఇవాళ క్రైస్తవుల గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది, టీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తుంది, ఎంఐఎం పార్టీ ఆలోచిస్తుంది, ఎంఐఎం పార్టీ ముస్లిం గురించి ఆలోచిస్తుంది అనుకోండి, కమ్యూనిస్టు పార్టీలు ఆలోచిస్తారు, టీడీపీ ఆలోచిస్తుంది కేవలం మైనార్టీల గురించి. వాళ్ళు మాత్రం సెక్యులర్ వాదులు దేశంలో ఈ రాష్ట్రంలో. కానీ 80% ఉన్న హిందువుల గురించి భారతీయ జనతా పార్టీ మాట్లాడితే భారతీయ జనతా మతతత్వ పార్టీ ఎట్లయితే నేను అంటున్నా ఇప్పటికి కూడా ముస్లిం అని చెప్పుకుంటాడు సెక్యులర్ వాది, క్రైస్తవుడు చెప్పుకుంటాడు సెక్యులర్ వాది, నేను హిందూ అని చెప్పుకుంటే మాత్రం మతతత్వవాది. నేను ఇస్లాంను ఎప్పుడు వ్యతిరేకించలేదు, ఎప్పుడు చెప్తున్నానండి, ఇస్లాంను ముస్లింస్ ఎప్పుడు వ్యతిరేకించలేను. చూపడండి నా భారతీయ జనతా పార్టీ నాయకుల విషయంలో కానీ నా విషయంలో కానీ ఎక్కడ కూడా ఇస్లాంను వ్యతిరేకించలే, ఎక్కడో క్రైస్తవాన్ని వ్యతిరేకించలే. ఎస్, నన్ను చర్చి రమ్మంటే పోలేదు, నాకు యేసు క్రీస్తు గురించి అవగాహన లేదు, తెలియదు నాకు. నేను మసీద్ రమ్మంటే పోలేదు, నేను టోపీ పెట్టుకోను కూడా. నాకు అల్లా గురించి తెలియదు, నాకు నా ధర్మం తెలుసు, నాకు నా రాముడు తెలుసు, నాకు నా కృష్ణుడు తెలుసు, నాకు అమ్మవారు తెలుసు, నాకు ఆ వెంకటేశ్వర స్వామి తెలుసు. కానీ నేను అదే ముస్లిం సమాజానికి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను, మీ మసీదులను మీరు అపవిత్రం చేసుకోకండి, మీ చర్చిలను మీరు అపవిత్రం చేసుకోకండి. ఈ వచ్చి టోపీలు పెట్టి నమాజ్ చేసే నాయకులందరూ రాజకీయ డ్రామాలు చేస్తున్నారు, మీ ఓట్ల కోసం మాత్రమే వస్తున్నారు మీ మసీదులకు. మీ చర్చలను అపవిత్రం చేసుకోకండి, మీ యేసు ప్రభు గురించి వీళ్ళకి తెలియదు రాజకీయ నాయకులకు, మీ ఓట్ల కోసం మాత్రమే మీ దగ్గర వస్తున్నారు, మీ చర్చలు. అదే విమర్శ వాళ్ళ వైపు నుంచి వస్తుంది, మీరు హిందుత్వ ఓట్ల కోసం హిందుత్వ ఎజెండాని పదే ప్రస్తావిస్తారని. అరే నా ఓట్ల కోసం తప్పేమున్నది? తప్పేముంది అంటూ నేను ఇష్టానికి ఏమంటారంటే ఇవాళ 15 నిమిషాలు సమయం ఇస్తే నరికి చంపుతా అన్నారు హిందువులను. గోమాతను వధించండి, బీఫ్ బిర్యానీ తినండి, మజా ఉంటుందని చెప్పి ఒక మూర్ఖుడు అన్నాడు. రాముల వారిని కించపరుస్తాడు, సీతమ్మ వారిని కించపరుస్తాడు, అమ్మవార్లను కించపరుస్తాడు, హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తాడు. మరి అలాంటి ఎంఐఎం పార్టీతోని గతంలో కాంగ్రెస్ పార్టీ చట్టపట్టాల్సుకొని తిరిగింది, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ చట్టపట్టాల్సుకొని తిరుగుతుంది. అది సెక్యులర్ పార్టీ అన్నది. మేము ఎప్పుడు ఇస్లాంకి కించపరచారు కదా, మీరు 15 నిమిషాలు సమయం ఇస్తే నరికి చంపుతాను కదా, మాకు మెజార్టీ ప్రజలము 2 నిమిషాలు సమయం ఇచ్చి నరికి చంపుతాను ఎప్పుడు అనలే కదా, మేము ఎప్పుడు అనలే కదా, అలాంటి ఆలోచన మాకు లేదు కదా. మరి అవి సెక్యులర్ పార్టీ ఎట్లయితే అలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసిన తప్పే? బండి సంజయ్ గారు ఇక్కడ 10 టీవీ మిమ్మల్ని వ్యతిరేకించడం, వాళ్ళు సమర్థించడం ఇక్కడ చేయటం లేదు. మతతత్వం అంటే ఆ రోజు స్పందించే వాళ్ళు ఎందుకు స్పందించలే, ఆ రోజు కూడా భారతీయ జనతా పార్టీ స్పందించాలి. నేను అది చెప్తున్నాను. అంటే ఓట్ల కోసం బండి సంజయ్ మత విద్వేషాలు రెచ్చగొడతాడా? మత విద్వేషాలు మా హిందూ ధర్మంలో హిందువులందరూ రెచ్చగొడితే చచ్చిపోయారు కదండి. ఎప్పుడు ధర్మానికి ఆపద వస్తే, సమాజానికి ఇబ్బందులు వస్తే తప్పకుండా ఆ స్థాయిలో
స్పందించే మనస్తత్వం హిందువులది. అంటే ముస్లిం ఓట్లు బండి సంజయ్కి అక్కర్లేదా? ఇలా ముస్లిం క్రిస్టియన్ మహిళలు ఓట్ల అవసరం ఇలా లేదా? ముస్లిం మహిళలు ఎందుకు వేస్తున్నారు ఓట్లు? ఇలా త్రిబుల్ తలాక్ ఎవరు తీసుకొచ్చారండి? నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. ఇవాళ ఈ ముస్లిం సమాజము ఇంత వెనుకబాటుతనానికి కారణం ఏంది? ముస్లిం మహిళల బతుకులు నిర్వీర్యమైపోతున్నాయి, వీళ్ళ బతుకులు బర్బాద్ అయిపోతున్నాయి. దీనికి కారణం ఏందని చెప్పి దేశవ్యాప్తంగా ఒక విశ్లేషణ చెప్పి ఒక సర్వే నిర్వహించి దీనికి ప్రధాన కారణము త్రిబుల్ తలాక్. దుబాయ్ నుండి, మస్కట్ నుండి, అమెరికా నుండి, లండన్ నుండి, బంగ్లాదేశ్ నుండి, పాకిస్తాన్ నుండి SMS చేయడము, వాట్సాప్ చేయడము, సోషల్ మీడియా ద్వారా నేరుగా ఫోన్ చేసి తలాక్ 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 అంటే ఆ ముస్లిం మహిళ వాళ్ళ పిల్లలు ఇద్దరు వాళ్ళ తల్లిదండ్రుల భారమై వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలో ఇబ్బంది పడుతున్న తరంలో ఇటువంటి దుష్ట సంస్కృతికి చరమగీతం వాడని చెప్పి వాళ్ళ నరేంద్ర మోడీ గారు తలాక్ త్రిబుల్ తలాక్ వ్యతిరేకిస్తూ దాన్ని తీసుకొస్తే ఇవాళ ఏమంటున్నా టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుందా సమర్థిస్తుందా? ఓకే, ఎంఐ పార్టీ వ్యతిరేకిస్తుందా సమర్థిస్తుందా? ఏమైంది ఇవాళ యూపీలో? నిన్నగాక మొన్న యూపీలో దాదాపు 5,000 మంది ముస్లిం మహిళలు ఒక చేతిలో కమలం, ఒక చేతిలో జై మోడీ. ఎందుకు నిలదీశారండి వాళ్ళ? వాళ్ళకు మీ మీద ప్రేమ ఉంది కానీ మీకు మీకు లేదు కదా, అవకాశం మీకు లేదనే కదా లేదు. మీరు వస్తుంది. ముస్లిం మహిళలు మా ఆడబిడ్డలు. ఇప్పుడు చెప్తున్నాం, ముస్లిం మహిళలు మా ఆడబిడ్డలు. ఇవాళ అవకాశం వస్తే ఎంఐఎం పార్టీ లాంటి, టీఆర్ఎస్ పార్టీ లాంటి వాళ్ళు కుమ్మక్కై వాళ్ళ ముస్లిం మత పెద్దలను వాళ్ళ మాయ చేసి మభ్యపెట్టి ముస్లిం మహిళలకు ఓటు హక్కు తీసేసేటువంటి పరిస్థితి కూడా ఉత్పన్నం కాబోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఫత్వా కూడా జారీ చేసే దిగజారి ప్రమాదం తెలంగాణ రాష్ట్రంలో. రానున్న ఎన్నికల్లో బండి సంజయ్ గానీ బీజేపీ గానీ మీ నినాదం అభివృద్ధి, మత విద్వేషాలు, అభివృద్ధి, ధర్మం రెండు వస్తాయి. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ చేసింది ఏమీ లేదు, చివరికి విభజన హామీలు కూడా నెరవేర్చలేదు అని మీ విమర్శ ఉంది. దాన్ని ఎప్పటికప్పుడు మీరు సర్ది చెప్పుకుంటున్నారు కానీ నిజంగా ఏది అమలు చేయలేదు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, ఒక జాతీయ ప్రాజెక్టు కావచ్చు, ఏది కూడా మీరు చేయలేదు కదా. నవోదయ విద్యాలయాలు జిల్లా జాతీయ ప్రాజెక్టు అంటే ఒకటండి. ఇవాళ కాళేశ్వరం జాతీయ హోదా ఇవ్వాలని చెప్పి న్యాయం ఉంటే తప్పకుండా ఇవ్వాలని డిమాండ్ చేస్తాము. కేంద్ర ప్రభుత్వానికి ఏ పార్టీ ప్రభుత్వం అయినా కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వాళ్ళ పద్మశ్రీ అవార్డు కానీ, పద్మ విభూషణ్ కానీ, పద్మవత్స అనేక అవార్డుల విషయంలో గతంలో ఏముంది? వాళ్ళ పైరో చేసిన వాళ్ళు, లాబింగ్ చేసిన వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఇవాళ న్యాయబద్ధంగా ఇస్తున్నాం. కాళేశ్వరం జాతీయ హోదా విషయంలో వాళ్ళు ఏమైంది? 30,000 కోట్ల ప్రాజెక్టును 1,60,000 1,40,000 కోట్ల ప్రాజెక్టు మార్చి పాలమూరంగా ఏడు ప్రారంభమైంది ఇస్తారండి. దానికి ఇంత డిపిఆర్ తెలంగాణ కాళేశ్వరం జాతీయ హోదా ఇచ్చినట్టయితే తెలంగాణ సమాజం తెలుసు అంచనాలు పెంచి ఏ విధంగా మోసం దానిలో కూడా మాకు కూడా వాటా ఉంది ప్రమాదం చెప్తున్నాను ఈ వేదిక ద్వారా చెప్తున్నాను. మీరంటారు ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్నిసార్లు వేడు ఇక్కడికి దేశ ప్రధాని గారికి, ఈయన ఎవరికి అపాయింట్మెంట్ చేయడానికి. అందుకే సంచలనం అన్నట్టు ఈయన పోయి మోడీ గారు ఈయన ఎవరికి అపాయింట్మెంట్ చేయడు, మోడీ గారు మొత్తం రెగ్యులర్ అపాయింట్మెంట్ ఇస్తున్నారు అని చెప్పి మోడీ గారు ఆలోచన ఏంది? ఎన్నికలు వేరు, రాజకీయాలు వేరు. ఎన్నికలు వేరు, రాజకీయాలు వేరు, ప్రభుత్వం వేరు. ఒకసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలందరినీ అన్ని రాష్ట్రాలను సమాన దృక్పథంతో అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఇలా కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. ప్లస్ ఆ దిశగా మోడీ గారు ఆలోచిస్తున్నారు. అనేక సందర్భాల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వేండు పోయి మోడీ గారు కలిసి మీరే చాలా సందర్భాలు సంజయ్ గారు ఇప్పుడు స్ఫూర్తి లేదనే కదా కేసీఆర్ కానీ మిగతా ముఖ్యమంత్రులు కానీ పాయింట్అవుట్ చేస్తున్నాం. సో అది కూడా మనం మాట్లాడదాం. కానీ మీరు కాళేశ్వరం అంశం ప్రస్తావించారు కాబట్టి ఇప్పుడు కాళేశ్వరాన్ని అంచనాలు పెంచారు, అవినీతి జరిగిందని భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో పాయింట్అవుట్ చేస్తుంది. ఓకే, పొలిటికల్ పార్టీగా మీరు ఏదైనా మాట్లాడొచ్చు. నేను ఎందుకు అడుగుతున్నానంటే స్వయంగా పార్లమెంట్లో కేంద్ర మంత్రి చేసిన ప్రకటన అక్కడ ఎలాంటి అవినీతి జరగలేదు, సొంత నిధులతోనే వాళ్ళు ఒక నిర్మించుకున్నారు. నిధులు వేరు, అవినీతి వేరు. అది కూడా ప్రస్తావించారు కదా టీఆర్ఎస్ నేతల ప్రకటన కూడా చూపిస్తున్నారు. 30,000 కోట్ల ప్రాజెక్టును 1,50,000 కోట్ల అంచనా పెంచి వాస్తవం కదా. ఇప్పుడు 3వ టీఎంసీ ఏమైందండి? ఏమనేది రాష్ట్ర ముఖ్యమంత్రి? కేంద్ర ప్రభుత్వం నుంచి అడిగితే ఒక్క డ్రాప్ కూడా మేము స్టోరేజ్ చేయం, ఒక్క ఎకరానికి అదనంగా నీళ్లు ఇవ్వమని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు. అటువంటిది 3వ టీఎంసీకి మళ్ళీ ఏమవసరం ఉంది? వాళ్ళ ఈయన అయిపోయింది కదా. మరి కేంద్రం వాస్తవాలు తెలియకుండా మాట్లాడిందా కాళేశ్వరం మీద? కేంద్రం ఎక్కడ మాట్లాడలేదు, వాళ్ళ ప్రాజెక్ట్ కడుతున్నారు తప్ప ఎక్కడ అవినీతి జరగదని ఎక్కడ లేదు అన్నారని కదా ప్రకటన కూడా చూపిస్తున్నారు. ఎక్కడ లేదు. అవినీతి జరిగింది వాస్తవమా కాదు మీరు చెప్పండి. వాళ్ళ డిపిఆర్ సబ్మిట్ చేయకపోవడం కారణం ఏంటి చెప్పండి. ఓకే, ఎందుకు పూర్తి స్థాయి డిపిఆర్ సబ్మిట్ చేస్తలేడు? అది కాకపోతే కారణం ఏంది? అవినీతి జరిగిందని అనుకుందాం. మీరు చెప్తున్నట్లు మీరు కూడా చెప్పారు కేసీఆర్ ను జైలుకు పంపిస్తాను, ఎప్పుడు పంపుతారు?
అయిపోయింది మీ అధికారం కూడా అయిపోయింది. మీరు ఆ ప్రకటన చేసి సంజయ్ గారు మీరు ఆ ప్రకటన రెండేళ్ళైంది. చేసి మీరు ఆ ప్రకటన రెండేళ్ళైంది. చేసి 2 ఏళ్ళు అయ్యింది. కేసీఆర్ అవినీతి చట్టం నా ఎప్పుడు- చేతిలో ఉంది, ఎప్పుడు పంపుతారు? జైల్లో పంపిస్తాము అని అన్నారు. అంటే ఎప్పుడు మేము పంపుతారు? జైలుకు అసలు ఇప్పటి వరకు ఒక ఆధారం కూడా మీరు చూపలేదనే కదా టీఆర్ఎస్ చేస్తున్న సవాల్. జైలుకు ఎందుకు లేదండి? ప్రతి ఇవాళ అనేక ఆధారాలు ఉన్నాయి. సహారా కేసు ఉన్నది, ఈఎస్ఐ కేసు ఉన్నది, ఇవన్నీ అక్రమాల కేసులు ఉన్నాయి, అనేక అంటే కేసులు మీరు ఉన్నాయి. నేను చెప్పినట్టు- అదే ఇప్పుడు రెండేళ్ల అది నుంచి కాదు, ఇదే అది కాదు. క్యాసెట్ వేస్తున్నారు. మీరు రెండేళ్ల నుంచి ఇదే క్యాసెట్ వాళ్ళ వేస్తున్నారు కానీ మీరు ఎప్పుడు చెప్పినట్టు యాక్షన్ లోకి ఎప్పుడు అని? మీరు చెప్పినట్టు కేసీఆర్ మేము ఎప్పుడు వినడో జైలుకు అప్పుడు పంపుతాను కేసీఆర్ పంపుతారా? తెలుసు, ఓకే జైలుకు పోతాను కేసీఆర్కి తెలుసు. మీరేమో కేసీఆర్ అవినీతి చట్టం మా చేతిలో ఉందంటున్నారు. లేదు మీ కేంద్ర మంత్రులు మీ బీజేపీ నేతల అవినీతి చట్టం నా దగ్గర ఉంది, నేను త్వరలో బయట పెడతానని కేసీఆర్ అంటున్నారు. పెట్టమని ఎవరి ముందు బయట పెడతారు? మీ అందరూ వెయిటింగ్, మేము కేంద్ర మీ అందరూ వెయిట్ ప్రభుత్వము చేస్తున్నాం ఎవరి ముందు బయట పెడతారని. తప్పకుండా ఆయన ఎప్పుడైనా బయటపడచ్చు. ఉమ్, మేము సమయం కోసం చూస్తున్నాం. ఓకే సమయం తప్పకుండా బయట పెడతాము. అవి ఆ కేసీఆర్ గారు తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలుసు. దేశంలో అత్యంత అవినీతి పరుడు అంటే ఈయనే. ఈయన మంత్రిగా ఉన్నప్పుడే అవినీతి ఆరోపణలు చేసిన ఏకైక మంత్రి ఈయనే. వాస్తవం కదా, సిబిఐ ఎంక్వైరీ చేసినటువంటి ఉదయం నుంచి సాయంత్రంగా సిబిఐ పట్టుకపోయిన ఎంక్వైరీ చేశారు. ఈ వాస్తవం కదా ఇది. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చెన్నై నుంచి సిబిఐ అధికారులు వచ్చి ఈయన ప్రగతి భవన్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు టైం పాస్కి వచ్చారా, చాయడానికి, బ్రేక్ఫాస్ట్ కా, లంచ్ కా, డిన్నర్ కా, ఇవన్నీ వాస్తవం కదా. మరి రెండేళ్లలో ఎందుకు దీనికి సంబంధించి ఒక్క ఆధారాన్ని కూడా మీరు బయట పెట్టలేదు? ఇలా ఏమవుతుందంటే విచారణ జరుగుతూ ఉన్నది. డైరెక్ట్ నేరుగా సిబిఐ ఎంక్వైరీ చేయలేని పరిస్థితి. నేరుగా సిబిఐ ఎంక్వైరీ చేస్తే మీరు ఏమంటారు? కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం ఉంది కాబట్టి ఓకే సిబిఐ ఎంక్వైరీ చేశారు, పట్టుకోవాలి. అందుకే మేమన్నా కేసీఆర్ ఏమంటుండే వాళ్ళ విపక్ష పార్టీలు అంటే. కేసీఆర్ ఏమంటుండే వాళ్ళ ముందే అడ్వాన్స్ గా ఈడీలు అన్ని వస్తాయి కావచ్చు అని చెప్పి ఆయనకైతే తెలుసా నాకు ఓకే. ముందే ఈడీలు వస్తాయి, వాళ్ళ అధికారులు ఉంది కాబట్టి ఇట్లా అంటే త్వరలో రంగంలో దిగబోతుందా? మరొకసారి తెలంగాణ సెంటిమెంట్ రగిలించి ఓకే నేను మీకోసం కొట్లాడుతున్నా కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈడీ అనే అవినీతి సామ్రాజ్యాన్ని దృష్టిలో, అవినీతి విషయంలో తెలంగాణ ప్రజల దృష్టి మళ్లించడానికి అంటే ఈ రోజు మళ్ళా ఈడీ ముందే అడ్వాన్స్ గా సంజయ్ గారు, సంజయ్ గారు. మళ్ళీ మీకు తెలంగాణ కోసం సంజయ్ గారు. కొట్లాడుతున్నా. ఇన్నో సంజయ్ తెలంగాణ గారు. గుర్తురాలే, ఏ రోజు కూడా ఇంతవరకు కూడా రైట్ అమరవీరులను స్మరించుకోలే, జై తెలంగాణ అనడు, తెలంగాణ గురించి మాట్లాడు. గత తెలంగాణ చరిత్రను పూర్తిగా తెరమరు చేసి నేనే పోటీ కానీ నేనే తుఫాని నేను నా కుటుంబమే తెలంగాణ కోసం ఉద్యమించిన మానవులనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పి ఓకే గతంలో ఆ చరిత్రను రాబోయే తలకు అందించాలనేటువంటి దుష్ట ఆలోచనతో మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగిలించి మీకోసం తెలంగాణ కోసం కొట్టాడుతున్నా. Right. అందుకే కేంద్రం నమ్మి అవినీతి పేరుతో సంజయ్ గారు, చెప్పి చెప్పే ప్రయత్నంలో అంటే భాగంగా మీ సమాధానంలోనే ప్రశ్న కూడా ఉంది. ఇప్పుడు త్వరలోనే ఈడీ వస్తుంది, సిబిఐ వస్తుందని కేసీఆర్ తెలుసు కాబట్టి మాట్లాడుతున్నారని. నిజంగా త్వరలో ఈడీ సిబిఐ రంగంలో దిగబోతుందా? వస్తుంది కావచ్చు అని చెప్పి నేను వస్తుందని వస్తుంది కావచ్చు అని చెప్పి అంటే ఈడీలు ఎందుకు వస్తాయండి? ఈడీలో బీజేపీ ప్రభుత్వం కూడా ఆ శాఖలు గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు ఉన్న ప్రభుత్వం ఒక వ్యక్తి ఒక మంత్రి చెప్తే చాలా రాష్ట్రాల్లో వచ్చారు. ఎన్నికలకు ముందు ఈడీని ప్రయోగించిన ఎక్కడ? దాఖలాలు లేవా? అరే అవినీతి దాఖలాలు ఏం చేసినా కూడా వాళ్ళ CBI కొన్ని కేసులు speed up చేసిన దాఖలాలు ఏం లేవా? చేసినా అవినీతి బయట పడలేదా? ఉమ్. అవినీతి బయట పడడం వాళ్ళు అవినీతి చేయలేదని ఇప్పుడు బండి certificate సంజయ్ ఇవ్వట్లా. ఇవాళ ఆ ఒక్కొక్క టైంకి మీరు రంగంలో ఈ దించడం. తెలంగాణ రాష్ట్రం చూడండి తీస్తున్నాం కూడా ఇస్తున్నాం. అంతకుముందు విలేకరుల సమావేశంలో పూర్తిగా దాదాపు 8 మంది ఎమ్మెల్యేలది దాని మంత్రులు కూడా పూర్తి అవినీతి ఇష్టా బయటపెట్టిన అదే సంజయ్ గారు బయటపెట్టినాం. అంతా ఏది అవినీతి ఎమ్మెల్యేలు సంజయ్ గారు 2014లో ఒక్కొక్క ఎమ్మెల్యే అఫిడవిట్ affidavit అయింది. చేశారు. 2018లో ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క ఎంపీ అఫిడవిట్ అయింది. ఓకే 100 కోట్లు. ఉమ్. దీన్ని ప్రశ్నించాలా వద్దా? ఉమ్. సంజయ్ ఇదే గారు విచారణ జరగాల. దీనిపైన ఎలాంటి యాక్షన్ ఉండబోతుందండి? మీరేం కోరుకుంటున్నారు? కోర్టు ద్వారా పోతున్నాం మేము, న్యాయపరంగా ఫైట్ చేస్తున్నాం. అంటే దానికి సంబంధించి నిన్న కూడా లీగల్ మీటింగ్ పెట్టినాం మేము. ఓకే న్యాయపరంగా కొట్లాడుతున్నాం, న్యాయపరంగానే ఫైట్ అంటే చేస్తున్నాం. ఇక్కడ ఒక అనుమానం వస్తుంది. అందుకే ఇవన్నీ బయటకు వస్తున్నాయని చెప్పి భయపడే ఇవాళ అదే బండి సంజయ్ దగ్గర కేసీఆర్ది, ఎమ్మెల్యేలది, ఎంపీలది, మంత్రులది అంతా అవినీతి చిట్టా మొత్తం ఉంది. అయితే వీళ్లకు కేసీఆర్కి టీఆర్ఎస్కి మధ్య బీజేపీకి అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఆయన జోలికి వెళ్ళట్లేదు అంటున్నారు మేము. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న ప్రధాన ఆరోపణ అదే. అదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి పోటీ చేసినాయి. టీడీపీ టీఆర్ఎస్ కమ్యూనిస్ట్ కలిసి పోటీ చేసిండ్రు, అందరు కలిసి పోటీ చేసిండ్రు. కానీ భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ ఎప్పుడు కలిసి పోటీ చేయాలి. అండర్స్టాండింగ్ తో పోటీ చేస్తారు. అండర్స్టాండింగ్ ఎక్కడ ఉంటుంది? నిజామాబాద్ ఉప ఎన్నికలో కలిసి చేశారు. ఉద్యమ సమయంలో దాని తర్వాత హుజరాబాద్లో ఏమైంది? నాగార్జున సాగర్లో ఎవరు పోటీ చేసినాము, ఇవాళ దుబ్బాకలో ఎవరు పోటీ చేసినాము, హైదరాబాద్ జిఎస్ఎంసీ ఎవరు పోటీ చేసారు, కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది కదా. ఎవరు సపోర్ట్ చేసింది? హుజరాబాద్లో. వాళ్ళ క్యాండిడేట్ లేడు, మేము చేస్తాం దానికి. అంటే ఇప్పుడు వాళ్ళ క్యాండిడేట్ టీఆర్ఎస్ లో వేయండు. అంటే ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థించుకొచ్చి మీరు కాంగ్రెస్ పార్టీ పోటీ చేసి చెప్పి ఒకప్పుడు 60,000 పైగా ఓట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 3,000 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ ఓట్లు ఎక్కడికి వెళ్ళిపోయాయి? పొలిటికల్ పార్టీ హుజరాబాద్ లో ఇలా టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత ఉన్న ప్రజలు
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గుణపాఠం చెప్పాలి, టీఆర్ఎస్ పార్టీ గుణపాఠం చెప్పాలి. కాబట్టి దీని కాంగ్రెస్ పార్టీ ఓటర్స్ కూడా ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీనే గుర్తిస్తున్న విషయాన్ని హుజరాబాద్ ఎన్నికల స్పష్టమైన విషయాన్ని ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 2 ఉప ఎన్నికలు వచ్చాయి, దుబ్బాక హుజరాబాద్ గెలిచారు, కానీ అక్కడ గెలిచింది ఎవరండి? టీఆర్ఎస్ నాయకులు వాళ్ళు. వాస్తవానికి బీజేపీలు చేరారు. అంటే అంటే బీజేపీకి నాయకత్వ లోపం ఉందా? బీజేపీలో నాయకులు లేరా? ఇప్పటికి అన్ని నియోజకవర్గాల్లో మీకు అభ్యర్థులు ఉన్నారా? ఇప్పటికి పోయిన ఎలక్షన్లో డిపాజిట్లు కూడా రాలేదు చాలా నియోజకవర్గాల్లో. 100కు పైగా. దేశంలో 2 సీట్లున్న భారతీయ జనతా పార్టీ అప్పుడు దేశంలో డిపాజిట్లు గల్లంతైనాయి. 2 సీట్లున్న భారతీయ జనతా పార్టీ 303 సీట్లు గెలుచుకొని అధికారంలోకి వచ్చినాం. ఎన్నికల్లో అప్పుడప్పుడు వాతావరణం మారుతూ ఉంటుంది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది. ప్రత్యామ్నాయ భారతీయ జనతా పార్టీని ప్రజలు గమనిస్తున్నారు, గుర్తిస్తున్నారు, మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు అనేది భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమని భావిస్తున్నారు. టీఆర్ఎస్కి అధికారం ఇచ్చినాం, కాంగ్రెస్కి అధికారం ఇచ్చినాం, టీడీపీకి అధికారం ఇచ్చినాం, అందరికీ అవకాశం ఇచ్చినాం. ఈసారి బీజేపీ ఒక్కసారి ప్రజలు భావిస్తున్న తరుణంలో అదే స్థాయిలో ఉద్యమం. మీ ఆశలు మీకుండొచ్చు. ఒక రాజకీయ పార్టీకి నేను ముందే అన్నాను, మీరు అధికారంలోకి రావాలనుకోవడం కూడా తప్పు కాదు. ఒక రాజకీయ పార్టీ లక్ష్యం అదే అవుతుందని. కానీ ఏంటంటే ఇందాక కళ్యాణ్ అన్నట్టుగా చాలా చోట్ల అభ్యర్థుల కొరత, అలాగే ఉమ్మడి నల్గొండ ఖమ్మం జిల్లాలో పరిస్థితి ఇంకా పోయినసారి 119 స్థానాల్లో పోటీ చేసిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. 100కు పైగా డిపాజిట్లు. 107 స్థానాల్లో ఇప్పుడు వాతావరణం ఏంది? ఏ సర్వే, ప్రభుత్వ సర్వే చూసినా, ప్రైవేట్ సర్వే చూసినా, అధికారిక సర్వే చూసినా, అనధికారిక సర్వే చూసినా, ఏ సంస్థ సర్వే చూసినా కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి వాళ్ళ సర్వేలు గంటాపదంగా చెప్తున్నారు. అధికారంలోకి రావడానికి మీరు హత్యా రాజకీయాలు చేస్తున్నారా? తెలంగాణ అల్లకల్లోలం చేస్తున్నారా? మంత్రి పైనే హత్యా ప్రయత్నం చేశారని ఆరోపణ ఉంది. శ్రీనివాస్ గౌడ్ పైన ఎవరు హత్యా ప్రయత్నం చేశారు? బీజేపీ నాయకులు. జితేందర్ రెడ్డి ఇంట్లో షెల్టర్ ఇచ్చారు హత్యా ప్రయత్నం చేసిన నిందితులకు. డీకేఆర్ అనుచరులు వాళ్ళు ఎవరైతే కేసులో 8 మంది అరెస్ట్ అయ్యారో, అంటే హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారా మీరు తెలంగాణలో? బండి సంజయ్ హస్తం కూడా ఉందా ఇందులో? పక్కా ఆ క్వార్టరు నేను ఇచ్చిన గెస్ట్ అకామిడేషనే మీదే. ఇవాళ మరి హత్యా రాజకీయాలు చేస్తే ఈ ప్రభుత్వం కానీ, పోలీస్ అధికారులు కానీ డీకే అరుణ గారి మీద, జితేందర్ రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్లో ఎందుకు నమోదు చేయలేపారు? చేయాలి కదండి. ఆధారాలు దొరకాలి కదా. ఆధారం లేనప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళు అంటున్నారు ఆధారం లేనప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? 8 మందికి, అందులో కొంతమందికి జితేందర్, అంటే అదే మీ క్వార్టర్ లో కేసీఆర్ అనే వ్యక్తి టీఆర్ఎస్ పార్టీలు ఇవ్వడానికి కనీసం భోజనం పెట్టంత ఛాయ్ పోయారు. నిందితులు ఎవరు నిరూపించాలి? రేపు కోర్టులో ప్రూఫ్ కావాలి. అంటే రాష్ట్ర మంత్రి ఒక అవినీతి పరుడు కదా, పూర్తి ఆధారాలు పెట్టడం. ఎవరు చేశారు? అంటే మంత్రి మీద అవినీతి ఆరోపణలు చేస్తే ఆధారాలతో సహా కోర్టును ఆశ్రయిస్తే న్యాయపరంగా పోరాటం చేస్తే ఇవాళ రాష్ట్ర మొత్తం అవినీతి ప్రశ్నిస్తే మీ మీద హత్య చేసినామని కేసులు, తప్పుడు కేసులు నమోదు చేస్తాము అని బెదిరించే ప్రయత్నమే ఇది. పోలీస్ స్టేట్మెంట్ లో నేను హత్యా ప్రయత్నం అదే కోర్టులను చెప్పలేమని ఆయనే. మన కోర్టులో రిమాండ్ చేసే సందర్భంలో ఎందుకు చెప్పలే? పోలీసు బెదిరిస్తారు, బెదిరించి వీళ్ళట ఢిల్లీ పోయాట, ఇలా వెపన్స్ అట. మరి ఇంకొకటి చెప్తున్నాడు, ఇవాళ ఫస్ట్ 4 రిమాండ్ చేశారు. చూడండి, ఇవాళ ఫస్ట్ 4 రిమాండ్ చేశారు. ఒక మంత్రిని హత్య చేయడం అంటే ఒకటండి, మంత్రే కాదు, సామాన్య కార్యకర్తను, సామాన్యమైన పౌరుని కూడా హత్య చేయాలని చెప్పి చూడడము, హత్య చేయడాన్ని భారతీయ జనతా పార్టీ 80% వ్యతిరేకిస్తాం. హింసా రాజకీయాలకు 80% మేము వ్యతిరేకము. 100% వాస్తవం, దాన్ని కట్టుబడి ఉంటాం మేము. ఇవాళ ఫస్ట్ రిమాండ్ చేసేటప్పుడు ఒక మంత్రి కదండి, ఒక మంత్రి మీద హత్య చేసే ప్రయత్నం చేసి చెప్పి మొదట రిమాండ్ చేసినటువంటి వ్యక్తుల రిమాండ్ చేసిన సందర్భంలో ఎందుకు పోలీసులు బహిర్గతం చేయలే? మీరు చూడండి, రిమాండ్ షీట్కు మొదటి దానికి రెండో దానికి తేడా, ఎఫ్ఐఆర్ మొదటి ఫిర్యాదు సెకండ్ ఫిర్యాదుకు తేడా. ఇవన్నీ వాస్తవం కదా? అంటే ఎందుకు జరిగిందంటారు ఇదంతా? కుట్ర. అంటే మా మంత్రుల మీద రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా కూడా సీఎంఓ ఆఫీస్, సీఎంఓ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో డైరెక్షన్ ఇవ్వాలా. వీళ్ళు ఏమైంది? ఇవాళ మా మంత్రుల మీద, మా ఎమ్మెల్యేల మీద ఎవ్వరు అవినీతి ఆరోపణలు చేసినా ఇట్లా హత్య కేసులో ఇరికిస్తాం. ఎవరన్నా నాయకులు మీరు మమ్మల్ని వ్యతిరేకిస్తే, ఇవాళ డీకే అరుణ గారు అండి, ఇవాళ ఇన్నిసార్లు ఎమ్మెల్యే వారు, రాష్ట్ర మంత్రి, ఇంతకుముందు ప్రజా సమస్యల మీద ఒక ప్రజల్లో పలుకుపడి ఒక ఇమేజ్ ఉన్న నాయకురాలు, ఒక మహిళ ఒక ఇమేజ్ ఉన్న నాయకురాలను చూడకుండా ఒక ప్రత్యక్షంగా, ఒక వ్యక్తిగతంగా వారి ఇమేజ్ దెబ్బతీసే ప్రయత్నం కాదు. ఇవాళ పాలమూరు జిల్లా ప్రజలు ఏమనుకుంటారు? ఇవాళ జితేందర్ రెడ్డి గారు మొన్నదానికి కేసీఆర్ గారితో ఉన్నారు కదా, ఆయన ఎంత సౌమ్యుడు, ఆయన ఇంకో వ్యక్తిని ఇబ్బంది పెట్టే నాయకుడు కాదు. మరి కేసీఆర్ గారి దగ్గరప్పుడు జితేందర్ గారు ఎన్ని హత్య కుట్రలు చేసిండు? వాళ్ళ
ఎన్ని హత్యా ప్రయత్నాలు చేసిండ్రు, ఎంతమంది షెల్టర్ ఇచ్చిండ్రు రాష్ట్ర ముఖ్యమని చెప్పాలి. ఆయన దగ్గర మంచోళ్ళు, ఆయన దాటిపోతే మాత్రం ఇది. కానీ ఎన్ని ఆరోపణలు చేసినా కూడా ఇలా పాలమూరు ప్రజలకు వాస్తవ విషయాలు తెలుసు. ఈ మంత్రి కటింగ్ షాప్ పోయినా, టీ షాప్ పోయినా, షోరూంలో పోయినా, ఏడికి పోయినా ఈయన రిబ్బన్ కడియాలి, లేకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు రిబ్బన్ కడియాలి, అంత తప్ప ఇంకో రిబ్బన్ కడియారాదు. అక్కడ కమిషన్లు ఇవ్వాలి. అత్యంత అవినీతి పరుడు. ఈయన మీద గతంలో సిబిఐ కూడా ఇంతకుముందు ఏసీ కూడా ట్రాప్ చేసినాను. కాబట్టి ఆయన అవినీతిని ప్రశ్నించడంలో తప్పేంటి అలా అంటే అవినీతి ప్రశ్నిస్తే కోర్టు రేపు కోర్టు నిర్ణయిస్తుంది. వాళ్ళు నిజంగా వాళ్ళు చేసినట్టయితే కోర్టు తప్పకుండా శిక్షించాల్సి శిక్షిస్తారు అంటున్నారు కదా. కుట్రను మీరు ఎలా ఛేదిస్తారు? ఎందుకంటే ఆరోపణ ఛేదించడం ఉందండి. ఇలా టీవీలలో బ్రేకింగ్ ఇచ్చారు, వాళ్ళు లీక్ ఇచ్చారు. లీక్ అయినా మీ ఛానల్లో డికేఆర్ గారి మీద, జితేంద్ర గారి మీద తప్పుడు ఆరోపణతో బ్రేకింగ్ ఇచ్చారు. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి స్టీఫెన్ రవీంద్ర గారు ఏం చెప్పారో అదే అంతకన్నా ముందే ఇచ్చారు. ఇలా సిపిఆర్ ఏం చెప్పారు అది స్వయంగా చెప్పారా? మరి స్వయంగా జితేంద్ర ఇంట్లో అరెస్ట్ చేశారు. ఇలా ఏమైంది, రాజు నా మనిషి అని డీకేఆర్ స్వయంగా ఒప్పుకుంది. నాతో పాటు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడని. అరే గతంలో ఉండే కేసీఆర్ గారు 100 ఫోటోలు దిగాడు. ఇప్పుడు మీ తెలంగాణ కూడా దీనిలో ఎవరు వ్యక్తి పేరు ఆయన నాతో సెల్ఫీ దిగాడు. సెల్ఫీ దిగడం వేరు, జిల్లా నాయకుడు, మున్సిపల్ అనుచరుడుగా ఉన్నారు. ఇప్పుడు మన జిల్లా ఆయన పేరు మన మున్నూరు రవి అనే వ్యక్తి టీఆర్ఎస్ లో ఉన్నాడు మొదటి నుంచి. అంటే మరి ఢిల్లీకి వస్తారు న్యాయపరంగా గౌరవ రాష్ట్రపతి గారిని కలిసి ఫిర్యాదు చేయాలనుకున్నారు. తప్పు చేసేది ఉంటే వాళ్ళు ఎందుకు ఢిల్లీకి వస్తారండి? ఢిల్లీకి నాకు చాలా మంది వస్తున్నారు కూడా. తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు వచ్చినా కూడా మా ఇంటికి వస్తారు. మా ఇంట్లో అయింది తప్పకుండా మా ఇంటికి వస్తే భోజనం పెడతా, బ్రేక్ఫాస్ట్ అనే ఏమంట, కనీసం డిన్నర్ అనే ఏమంట, చివరకు ఛాయ్ అన్న తాగిపోమని చెప్పి ఇక్కడ నుంచి ఎవరు వచ్చినా కూడా ఇబ్బందులు పడితే తప్పకుండా షెల్టర్ ఇస్తాం. మేము తప్పకుండా షెల్టర్ ఇస్తాము. అది ఏ జరిగినా కూడా నెక్స్ట్ చట్టం చూసుకుంటుంది దాన్ని. ఇవాళ అమాయకుల మీద ఇవాళ ఇక్కడ కానీ ఎక్కడ కానీ అమాయకుల మీద ఇవాళ తప్పుడు కేసులు పెడుతున్న విషయం వాస్తవం కదండి. ఇవాళ మా కార్యకర్తలే ఇప్పటికి కర్మన్ ఘాట్లో ఇప్పటికీ 7 గోరక్షకులను ఇప్పటికి జైల్లో పెట్టారు. ఇంకా జైల్లో ఉన్నారు ఇప్పటికి కూడా. ఇప్పటికి గుర్రంపోడు విషయంలో 38 రోజుల పాటు జైల్లో ఉన్నారు. సాక్షాత్ నన్నే జైలు పెట్టిరండి, నన్నే జైలుకు పంపే. అంటే జైలుకు భయపడే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. మేము గతంలో మీరు కేసీఆర్ జైల్లో పెడతా ఉన్నారు కానీ ముందు మిమ్మల్ని పెట్టారని అప్పుడు తప్పు నా మీద నేను 317 జీవో ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలను ఇబ్బంది పెట్టే ప్రజా సమస్యల మీద వాళ్ళు ఎదుర్కొన్న ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు ఎదుర్కొన్న సమస్యల మీద జైలుకి పోయినా నేను గ్రేడ్ చెప్పుకుంటాను. నేను కేసీఆర్ ఏం గ్రేడ్ ఎక్కుంటాడు? నేను దాచుకున్నా నన్ను పట్టుకపోయి లోపడేసాను గ్రేడ్ ఎక్కుంటాడు. జైలుకు అని చెప్పుకుంటాడా? అంటే మేము నాకు జైలు కొత్త కాదు, 8 సార్లు జైలుకోనండి. ఇది 8వ జైలుకోవడం. మా కార్యకర్తలు అందరూ కూడా జైలుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మా కార్యకర్తలు జైలుకోవడానికి సిద్ధమైనారు. ఈ జైల్లో జరపవు, లాఠీ దెబ్బలు తినడం కూడా సిద్ధమైనారు. అందుకే బడ్జెట్లో కొత్త జైళ్ళ నిర్మాణానికి, లాఠీలు కొనడానికి అన్నిటికీ సపరేట్గా ప్రత్యేక బడ్జెట్ ఈ బడ్జెట్ సమావేశంలో తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ పెట్టుకోవాల్సింది. కాదు, బీజేపీని టార్గెట్ చేయడానికైనా జైలు ఆధునీకరిస్తున్నారు, కొత్త లాఠీలు కొంటున్నారు. కొనమని చెప్పాలి, బడ్జెట్ పెట్టుకోవాలి. ఎందుకంటే కొట్టిపిస్తున్నారు, కాళ్ళు చేతులు పెరుగుతున్నాయి, జైల్లో పెడుతున్నారు, కమ్యూనల్ షీట్లు ఓడిపోయి ఓపెన్ చేస్తా అంటున్నారు, పీడీ యాక్ట్లు పెడతా అంటున్నారు. ఏమంటే అన్ని మాట్లాడడం మతం అంటున్నారు. నిన్న మన బైన్సాలు చూస్తారు కానీ మీరు బైన్సాలు పీడీ యాక్ట్ పెట్టారు. కోర్టు ఏం చేసింది వాళ్ళ? ఇది తప్పు అన్నది. ఇవాళ బైన్సాలో ఎవరు మద్దతు రెచ్చగొట్టారండి? వాళ్ళ బైన్సాలో పేదలకు అన్యాయం జరిగితే మాట్లాడితే కూడా మేము మద్దతు. ఇవాళ 12 ఇళ్ళు కలబెట్టారండి బైన్సాలో. నిలువ నీడలేని బైన్సాలో. ఇవాళ సకినాలు చేసుకుంటే సకినాల మీద ఉచ్చబోసారండి ఈ ఎంఐఎం పార్టీ నాయకులు. ఇవాళ మహిళల మెడల నుంచి గొలుసు కూర్చుకపోయారండి, బంగారం ఎత్తుకపోయారండి, పెళ్లి కోసం దాచుకుంటే బంగారం ఎత్తుకపోయారు, సర్టిఫికేట్ కాలబెట్టారు. ఫైర్ ఇంజన్ ఆర్పడానికి వస్తే ఫైర్ ఇంజన్ పైపులు కోసేసారు. చిన్నపిల్లలు పసిపాపలు ఏడుస్తురని పావులు తీసుకోవడం పోతే ఇవాళ ఆ యువకులను దాడి చేశారు. అక్కడ బైన్సాలో ఇబ్బంది పడ్డది హిందువులు, కానీ పీడీ యాక్ట్ కేసు పెట్టింది మళ్ళీ హిందువుల మీద.
ఇలా ముస్లింలు కలబడ్డాయన రైట్. ముస్లిం దాడి జరిగింది ఆడ. ధాన్యం సరే అది వదిలేద్దాం. ధాన్యం కొనుగోళ్ల విషయంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు బీజేపీని ఇరకాటంలో పెట్టాయంట. నిజమేనా అది? మీరు అప్పుడు ఎందుకు రియాక్ట్ అయ్యారు? ధాన్యం ఏదైతే వరి సాగు దొడ్డు బియ్యం సాగు చేయొద్దని కేసీఆర్ చెప్పారో వరి సాగు చేయొద్దని చెప్పారు. అంటే ఇదే వరి విషయంలో సాగు చేయొద్దన్నారు, మీరు చేయమని చెప్పారు. అంటే ఇదే విషయంలో బీజేపీ హైకమాండ్ కూడా మీకు బండి క్లాస్ సంజయ్ పై తీసుకుందని సీరియస్ అయిందని. అనవసరంగా మీరు వివాదాన్ని లేపారు. లాస్ట్ ఏమైంది? బీజేపీ మెడకే చుట్టుకుంది. ఏం చుట్టుకోలేదు. మీరు వరి ధాన్యం కొనవు. వరి ధాన్యం ఉప్పుడు బియ్యం కొంటారా? ఉప్పుడు బియ్యం రైతులు అనేది రైతులు పండించేది ఉప్పుడు బియ్యమా, రా రైసా, బాయిల్ రైసా కాదు. ఇవాళ గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేసిండు? పండించిన ప్రతి గింజ నేనే కొంటా. కేంద్రం పెత్తనమైంది అన్నాడు. కేంద్రానికి సంబంధం ఏడేళ్ల నుంచి అన్నాడు. ప్రకటన చేశాడు. కొనలేనని చెప్పారు. ఎవరు చెప్పారు? సీఎం చెప్పాడు. కేంద్రం చెప్పలే. కొనమని చెప్పారు. నేను పక్కా ఇప్పుడు కొంటా అని చెప్పినా మళ్ళీ అప్పుడు కొన్నాము, మొన్న కొన్నాము. ఏమైంది మళ్ళీ లాస్ట్ ఇయ్యాల 45 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యము ధాన్యం ఇస్తానండి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఫస్ట్ 40 లక్షలకు అగ్రిమెంట్ జరిగింది. దాని తర్వాత మళ్ళీ 6 లక్షలు ఇస్తా అని చెప్పన్నాడు. మరి ఏమైంది? ఎందుకు ఇస్తున్నాడు ఇవాళ? ఎందుకు ఇస్తున్నాడు? ఇవాళ ఏం చేసిండు? పోయి రాసేసింది ఎవరండి? నేను బాయిల్ రైస్ ఇయ్యాలి. మళ్ళీ మెడమే కత్తి పెట్టాడు నాకు. ఈయన నా టచ్ చేస్తే బాయిల్ రైస్ కాదు, నా టచ్ చేసి చూడు అన్నాడు. టచ్ చేసి చూడు అన్న మునగానికి సిపాయికి పోయి మెడమే కత్తి పెట్టిన ధైర్యం ఉందని మాకు. అబ్బో, ఆయన పెద్ద సిపాయి అనే ఆయన మెడమే కత్తి పెడతానట. బాయిల్ రైస్ ఇయ్యా రాసిచ్చాడు. మరి మెడమే కత్తి పెడితే బాయిల్ రైస్ ఇయ్యా అన్నప్పుడు రాసిచ్చినప్పుడు రాసిచ్చినప్పుడు ఈయన నిజంగా అట్లా రాసిస్తే, బెదిరిస్తే రాసిస్తే హుజాబాద్ ఎన్నికలు ఊకుంటాడు ఆయనే. అబ్బో, ఈయన రాజకీయ చిత్రతతో మోసం చేసి అబద్ధాలను ప్రచారం చేసుకుంటాడు. నిజంగా నిజమైతే ఎన్నికలు నన్ను కేంద్రం బెదిరించింది, బాయిల్ రైస్ ఇయ్యాన్ని రాసిమన్నది రాసిచ్చని చెప్పుకుంటాడు కదా. నేను ఈ విషయాన్ని ప్రస్తావించే వరకు కూడా ఆయన చెప్పుకోలే. ఇవాళ కేంద్రం ఏం చేసింది? రా రైస్ పక్కా కొంటా అంటున్నది. ఈయన ఏం చేసిండు? బాయిల్ రైస్ ఇయ్యాన్ని రాసిచ్చిండు. మేము అడుగుతూ ఉంటున్నారు, అరే మీ ముఖ్యమంత్రి బాయిల్ రైస్ ఇయ్యాన్ని రాసిచ్చిండు. పోయినసారి బాయిల్ రైస్ ఇప్పటికే మెటీరియల్ బాగుంది మా దగ్గర, అది ఇస్తా అని చెప్పన్నాడు. తీసుకుంటామని చెప్పినాం, ఇంతవరకు కూడా ఇస్తలేడు. మన బాయిల్ రైస్ ఏడు పోయినాయి? ఏ రైస్ మిల్లు ఉన్నాయి? ఏ రాష్ట్రానికి పోయినాయి? ఏ దేశానికి పోయినాయి? ఏ జిల్లాకి పోయినాయి? చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇప్పటికీ రా రైస్ కొంటా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అంటేనే ఉన్నది. మరి వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తా అంటున్నాడు. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? కొంటాను మేము అంటున్నాం ఇవాళ. బాయిల్ రైస్ గురించి అన్ని రైస్ బాయిల్ రైస్ కొని ఇయ్యా అని చెప్పి ఈయన అన్నాడు కదా. ఈయన ఇయ్యానన్నప్పుడు కేంద్రం ఏ విధంగా తీసుకుంటుందని అంటున్నా. ఇయ్యా అని చెప్పి ఈయన అన్నాడు కదా. కేంద్రం బాయిల్ రైస్ ఇయ్యాను కదా, చలో మేము రా రైస్ అన్ని మాకు తీసుకుంటామని చెప్పాను. ఇవాళ లేదు, ఇవాళ కొనుగోలు కేంద్రం ఎందుకు తెచ్చిండు? ఇవాళ ముఖ్యమంత్రి చెప్పిండు నేను వరి కొనా అని చెప్పన్నాడు. వాళ్ళ రైతులకు ప్రత్యామ్నాయ పంటలు చూపడాలి కదా. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్రానికి. సాయిల్ టెస్ట్ చేయండి, ప్రత్యామ్నాయ పంటలు ప్రోత్సహించని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఈయన ఏం చేయాలి? ఇవాళ కనీసం బోనస్ ప్రకటించాలి. మీరు ప్రత్యామ్నాయ పంటలు లేని నేను బోనస్ ఇస్తా, ఇబ్బంది పడితే నేను బోనస్ ఇస్తా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి కదా. నువ్వు వరి వేసుకోవద్దంటివి, అలా వరి తప్ప వేరే పంటని రైతులు అంటున్నారు. అలాంటి రైతులు వరి వేసుకున్నారు. వేసుకున్నప్పుడు దీనికి ఎవరు బాధ్యత వహించాలి అంటున్నా. రా రైస్ కొనడానికి మేము సిద్ధము. రాష్ట్ర ముఖ్యమంత్రి దాన్ని స్పందిస్తలేడు. ఇవాళ కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఎత్తేయాల్సి వచ్చింది? బాయిల్ రైస్ అని చెప్పి ఎందుకు నిండిపోయినాయి? ఎవరు కొంటలేరు? అరే మెటీరియల్ ఇస్తారండి. పోయినసారి ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్సీఐకి రాష్ట్ర ప్రభుత్వం జరిగినటువంటి అగ్రిమెంట్ ప్రకారం ఇప్పటికీ ఇస్తలేడు. ఇప్పటికీ ఇస్తలేడు. ఎవరు బాధ్యత వహించాలి? ఇప్పుడు ఏమంటున్నాడు? నేను కొనా అంటున్నాడు. అంటే నా బ్రోకరేజ్ చేయడం కూడా చాలా తెలియదు. ఎందుకు కొనా అంటున్నాడు? ఇండియా దగ్గర పోయి మరి ఏమేమి దొరకలేవు ఆయనకు, టిప్పలు దొరుకుతాయి. యాసంగి ఎక్కడి అప్పుడన్నాడు. ఒకటండి, ఇప్పుడు మొన్న అన్ని రాష్ట్రాలతోని ఇవాళ కేంద్ర ప్రభుత్వము వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఎప్పుడైనా ఒక పంట వచ్చే ముందు, ఒక సీజన్కి ముందు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సూచనలు తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం మీ రాష్ట్రం నుంచి ధాన్యం ఎంత వస్తుంది, దాని తగినట్టుగా అంచనాలు పంపిస్తే కేంద్ర ప్రభుత్వం సిద్ధమై ఉంటుంది. మరి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం ఇస్తున్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా మేము ధాన్యం ఎందుకన్నా అనాల్సిన అవసరం వచ్చింది. అక్కడ ఆయన ఏమన్నాడు? అరే కొనడం సిద్ధం, ఎందుకు ఇస్తలేదని చెప్పన్నారు. ఎందుకు కొనంటున్నాడు?
ఎందుకంటున్నారు మీరే చెప్పండి. అని రైతులు కసి ఒక్కొక్కరి మీద కసి తీసుకుంటుండే వాళ్ళ ఉద్యోగులు ఉపాధ్యాయులు బిడ్డ మీ సంగతి చూస్తాను చేసిండు 3170 మొత్తం వాళ్ళ కొట్టిపడేసిండు వాళ్ళను. నిరుద్యోగ యువత నోటిఫికేషన్ ఇస్తా ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అని చెప్పి వేసిండు, వాళ్ళని కొట్టిపడేసిండు. అన్ని వర్గాలను ఇప్పుడు కొట్టిపడేస్తే ఓటే వాళ్ళేయాలి రేపు. ఇప్పుడు ఎవరు ఓటేడు కాబట్టి అధికారం రాడు కాబట్టి అక్రమ పద్ధతిలో అడ్డదారులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిర్వహించి ఈ దాడులు చేసి హత్యా రాజకీయాలు చేసి తప్పుడు కేసులు బనాయించి పోలీసుల సమక్షంలో దాడులు చేయించి ఎంపీల మీద కూడా దాడులు చేయించి ఇవాళ ఆయన అన్నాడు బెంగాల్ తరహా పాలన చెప్పి మేము కూడా బెంగాల్ తరహా త్యాగాలకు కూడా సిద్ధమైన మేము కూడా. ఆయన అనేది బెంగాల్ తరహా రాజకీయాలు ఇక్కడ కుదరవు, బీజేపీ తెలంగాణలో కుదరవు. దానిలో ఆయన బెంగాల్ తరహా పాలసీని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఆయనే అన్నాడు. మీ రాజకీయాలకు సంబంధించి అన్నాడు ఆయన. బెంగాల్ తరహా రాజకీయాలు ఇక్కడ కుదరవు, చూస్తూ ఊరుకోడు అంటే బెంగాల్ తరహా రాజకీయాలకు త్యాగాలు కూడా సిద్ధమైన మేము ఇచ్చిపెట్టాము అన్నట్టు. మీరు త్యాగాలకు సిద్ధమైన మేము వదిలిపెట్టాము అన్నట్టు ఆయన ఆలోచన. ఓకే, ఇప్పుడు బండి సంజయ్ అధికారం కోసం ముందుకు వేగంగా దూసుకుపోతుంటే పార్టీలోనే అసమ్మతి ఉంది, ఒక గ్రూపులు తయారైనాయి, బండి సంజయ్ని వెనక్కి లాగుతున్నాయి అంటున్నారు. దీన్ని ఎలా మీరు ముందుకు పోగలుగుతారు? పార్టీలో ఐక్యత తేగలుగుతారా అసలు ఎలక్షన్ లోపు? పార్టీ హైకమాండ్ కూడా ఈ మధ్యన కొందరు పిలిపించుకొని మాట్లాడింది కదా ఢిల్లీలో. ఐక్యత అనేది 100% భారతీయ జనతా పార్టీలో పూర్తి స్థాయిలో ఉంది. భారతీయ జనతా పార్టీలో అందరం కూడా కట్టుబడి సిద్ధాంతం కోసం పనిచేయాలి, మోడీ గారి నాయకత్వం పనిచేయాలి, జెండా కోసం పనిచేయాలి. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు అండి, బండి సంజయ్ కోసం పనిచేయద్దు, పార్టీ కోసం పనిచేయాలి. అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తారు, అందరు కసితో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం జరగాలి, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఇన్ని సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో కార్యకర్తలు ఇబ్బంది పడ్డాము, అనేక బలిదానాలు చేసినాము, నక్సలైట్లు హత్య చేస్తామని తెలిసినప్పుడు కూడా ఎక్కడ కూడా వెనుకడి చేయకుండా పారిపోకుండా ఈ సిద్ధాంతం కోసం కమిట్మెంట్తోని ఈ కాశ్యాప్ జెండాను రెపరెపలు ఆడించాలని చెప్పి ఒక అద్భుత సన్నివేశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చూపెట్టాలని చెప్పి ఒక విశాల దృక్పథంతో ఇవాళ అనేక మంది బలిదానాలు చేశారు. వాళ్ళు మా ముందు ఒక లక్ష్యం ఉంచిపోయారు, మేము బలిదానం అయిపోయినాం, కానీ మీకు ఆ లక్ష్యాన్ని మీ భుజస్కంధాల మీద పెడుతుందని చెప్పి వాళ్ళకు మా గురుతర బాధ్యత మా మీద పెట్టారు. ఇటువంటి సందర్భంలో ఈ కార్యకర్తల నాయకులందరూ కూడా ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి అందరు కలిసికట్టుగా పనిచేస్తున్నాం. వాళ్ళ సూచనల ప్రకారం వాళ్ళ ఆలోచన ప్రకారం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది కూడా ఉన్నారు, కరీంనగర్ ఎంపీగా కూడా ఉన్నారు. మీకు బాగా తెలుసు కరీంనగర్లో మొదటి నుంచి కూడా విద్యాసాగర్ రావు వర్గం, రామకృష్ణారెడ్డి వర్గం బీజేపీలో మొదటి నుంచి ఉన్నాయి. ఇప్పుడు ఆ రెండు వర్గాలు ఒకటే సంజయ్ యాంటీగా పోటీ తయారయ్యాయి. ఎక్కడ చెప్పండి చెప్పలేదు. సుగుణాకర్ రావు, గుజ్జుల రామకృష్ణారెడ్డి ఇలాంటి సీనియర్ నేతలంతా అసమ్మతి గ్రూపులు పెట్టారు, ఢిల్లీకి పిలిపించారు. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు అసమ్మతివాదులు కాదండి ఎవరైనా కూడా. వాళ్ళందరూ కూడా మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నారు, పార్టీ కోసం కమిట్మెంట్తో పనిచేసిన వాళ్ళు అసమ్మతి ఎట్లయితారండి? దయచేసి అసమ్మతి అనేది మీ వేదిక వాళ్ళందరూ అసమ్మతివాదులు కాదు. వాళ్ళు నిజంగా మాకంటే ముందు వాళ్ళ పార్టీ జెండా మోసిన వాళ్ళు, కమిట్మెంట్తో పనిచేసిన వాళ్ళు. మీరు అంటున్నారు కదా, నేను వాళ్ళందరినీ పిలిచి మాట్లాడినాం. లేమన్నారు, అరే ఇప్పుడు కాదు 14 సార్లు మీటింగ్ పెట్టాం, ఇప్పటికి 14 సార్లు నీతో మాట్లాడినాం సంజయ్ గారు, నీకు అనేక సూచన సలహాలు ఇచ్చినాం, దాని ప్రకారం పోతున్నాం. దానిలో వచ్చిన వాళ్ళందరూ కూడా బాధ్యతలు అప్పయిపోయినాం. అందరూ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశారు, అందరూ కూడా వరంగల్ ఎన్నికల్లో పోటీ చేశారు, అందరూ కూడా దుబ్బాక ఎన్నికల్లో పోటీ చేశారు, అందరూ కూడా హుజరాబాద్ ఎన్నికల్లో పోటీ చేశారు. సూచన సలహాలు ఇస్తున్నాం. ఇబ్బంది ఏముంటుందంటే భారతీయ జనతా పార్టీకి ఇతర పార్టీకి తేడా ఉంటుందండి. ఇప్పుడు బాధ్యతలు బయట అందరూ పోస్టులు అంటారు, మేము బాధ్యతలు అంటాం. మేము తక్కువ పరిమితిలో ఉంటాయి. ఇతర పార్టీలకు ఇంతమంది ఉపాధ్యక్షులు ఎవరు వస్తే వాళ్ళకు ఉపాధ్యక్షులు రాసేరాదు, ఎంతమంది వస్తే అంతమంది కార్యదర్శులు రాసేరాదు, కొన్ని పరిమితి ఉంటుంది దానికి, దాన్ని మించి బాధ్యతలు ఇవ్వరాదు. ఈసారి తగ్గించారు. ఈసారి పార్టీ బయలా ప్రకారము పరిమిత సంఖ్యలో బాధ్యతలు ఉంటాయి కాబట్టి అందరికీ బాధ్యత ఇవ్వలేకపోతాం, అదొక విషయం. గుర్తింపు విషయంలో పొలిటికల్ పార్టీ అండి, ఈ పొలిటికల్ పార్టీలో స్వతంత్ర సంస్థ కాదు. పొలిటికల్ పార్టీలో ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల ఆలోచన కూడా పనిచేయాలి, పార్టీ కోసం పనిచేస్తే గుర్తింపు పార్టీ కోసం. బండి సంజయ్ గుర్తింపించింది మాత్రం గుర్తింపు రాదు. ఇక్కడ కొంచెం తేడా ఇబ్బంది ఏమొస్తుందంటే వేదిక ఉంటుందండి, వేదిక మీద అన్ని పార్టీలు లైన్గా చేర్లేసుకోవచ్చు. ఇలా మీకు జాతీయ కార్యవర్గ సమావేశాలు వస్తాయి, ఇవి మంచి అవకాశం అని చెప్తున్నాను నేను. జాతీయ కార్యవర్గ సమావేశాలు దొరుకుతాయండి. జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగినప్పుడు జాతీయ అధ్యక్షులు వేదికపై ఉంటారు, మోడీ గారు ఉద్ఘాటన కార్యక్రమం వస్తే మోడీ గారు వేదిక మీద కూర్చుంటారు, ఒక ఉపాధ్యక్షుడా ఇంకో ప్రధాన కార్యదర్శి కూర్చుంటారు ఉద్ఘాటన కార్యక్రమం.
ఉద్ఘాటన కార్యక్రమం కేవలం ముగ్గురే ఉంటారు. ఉద్ఘాటన కార్యక్రమం అయిపోయిందంటే మోడీ గారు కిందికి వస్తారు. ఓకే, మళ్ళీ ఒక్క నాయకుడు పైకి పోతాడు. కాబట్టి మోడీ గారు కిందికి వస్తారు. ఇది పార్టీలో సిస్టమ్. ఇది అంటే పార్టీలో వేదికల పంచాయతీ తప్పితే ఇంకేం లేదండి. చెప్తున్నా ఇబ్బంది దీన్ని తెలియక వేదికల పంచాయతీ కాదు, పార్టీ సిస్టమ్ చెప్తున్నాను నేను. రైట్. ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఎవరికైనా ఇబ్బంది. ఇప్పుడు నేను రాష్ట్ర అధ్యక్షుని పక్క పెట్టండి, ఎంపీని పక్క పెట్టండి, నేను ఇక్కడ ఉండి పైన వాళ్ళు కూర్చుంటే నాకు తెలియకుండా నేను కూడా ఇబ్బంది పడతా. ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో ఈ అసమ్మతి అనేది అందరం కలిసికట్టుగా ముందు పోతున్నాం. మీరు టీవీలలో ఇచ్చిన వెంటనే ఆ నాయకులందరూ కూడా నేను ఆ మీటింగ్ లేదు, మేము ఏదో ఫంక్షన్ కోసము మా ఇంటర్ ఫంక్షన్ కోసం మేము కూర్చుంటే మళ్ళీ అసమ్మతి పిలిచారు కదా నేతల్ని, దాంతో ఢిల్లీకి ఎవరు వెళ్ళలేదండి. ఢిల్లీకి ఎవరు వెళ్ళలే. నేనే స్వయంగా ఒక్కసారి జాతీయ నాయకులు వచ్చినప్పుడు వాళ్ళతో కూర్చొని మాట్లాడితే వాళ్ళు ఇబ్బందులను చెప్తే దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తే సమస్య ఉండదు. వాళ్ళు ఎవరు కూడా బండి సంజయ్ మీద ఫిర్యాదు చేయలే, వేరే ఏ వ్యక్తులను ఫిర్యాదు చేయలే. వాళ్ళు అన్ని వాస్తవాలు తెలుసు కాబట్టి వర్గపోరు లేదన్నారు కదా. అంటే వర్గపోరు లేకపోతే అసలు ఎందుకు అంటే బండి సంజయ్ వర్సెస్ కిషన్ రెడ్డి మధ్య వర్గపోరు నడుస్తుంది, ఎందుకు ప్రచారం జరుగుతుంది? అలాగే మీరు ఈటెల రాజేందర్, వివేక్ లాంటి నేతల్ని పట్టించుకోవడం లేదు, వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం ఎందుకు జరుగుతుంది? వివేక్ గారు, నాగం జనార్దన్ రెడ్డి, మోతుకుపల్లి, పెద్దిరెడ్డి ఇలాంటి సీనియర్ నేతలంతా బీజేపీ. మేమేమంటున్నామంటే ఎవరు వచ్చినా కూడా సిద్ధాంతానికి కట్టుబడి రావాలి. మోడీ గారి నాయకత్వంలో అందరు రావాల్సిందే. అటువంటి వచ్చే నాయకుల మీద తప్పకుండా ఆహ్వానిస్తాం. ఇది నచ్చలేదనుకుంటే బయటికి వెళ్ళిపోతే దానికి మేమేం చేయలేము. ఇమ్మడలేకపోతున్నారు, మీరు నాయకులను కలుపుకోవట్లేదు. నాయకులు కలుపుకోకపోతే మీ గ్రూప్ తగాదాలతో వాళ్ళు సతమతం అవుతున్నారు. గ్రూపు తగాదాలు మళ్ళీ చెప్తండి, గ్రూపులు ఉండేవి అందరం కూడా కమిట్మెంట్ పార్టీ కోసం పనిచేసే వ్యక్తులము. ఇది నచ్చకుంటే వెళ్ళిపోయేటోళ్ళని మేము ఏం చేయలేము. దాన్ని మేము ఎవరి కోసం ఎదురుడము, ఎవరు పోకుండా అందరిని సమన్వయపరిచే ప్రయత్నం చేస్తాము. అట్లా కాదు మాకు ఇది నచ్చదనుకుంటే దానికి మేమేం చేయలేము. బండి సంజయ్ గారు, అత్యంత కీలకమైన మరో అంశం గవర్నర్ వర్సెస్ ముఖ్యమంత్రి ఈ జరుగుతున్న ఇష్యూ. గవర్నర్ అంటే ఓకే, మీరు అన్నట్టుగా గవర్నర్ని ఈ విధంగా అవమానిస్తారంటే మీరు ఒక స్టేట్మెంట్ చేశారు. ప్రభుత్వ వర్గాలు చేస్తున్న ఇదేంటంటే కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా రాష్ట్ర మంత్రివర్గం సిఫారసు చేస్తే కేసులు ఉన్నాయని చాలా కాలం పెండింగ్లో ఉంచారు, నిర్ణయం తీసుకోలేదు. అలాగే ఎంఐఎం సభ్యుడు ఒక్కొక్కటి అడుగుతున్నా, ఎంఐఎం సభ్యుడు అమినుల్ జఫ్రీని ప్రొటెం చైర్మన్గా సిఫారసు చేస్తే దానికి కొర్రీలు పెడితే 17 రాష్ట్రాల ప్రొటెం చైర్మన్లో ఉన్నారని ఎగ్జాంపుల్స్ తెస్తే కానీ నిర్ణయం తీసుకోలేదు. అలాగే ఉభయ సభలో జనవరి 26న జెండా ఎగిరేసిన తర్వాత ప్రభుత్వం ఆమోదించిన ప్రసంగాన్ని చదవాలి, సొంత ప్రసంగాన్ని చదివారు. అంటే ఇది అధికార అతిక్రమణ కాదా? దీన్ని ఎందుకు తప్పు పట్టలేము అనేది ప్రభుత్వ వర్గాల కంటిన్యూషన్. అసలు గవర్నర్ ని కేసీఆర్ టార్గెట్ గానే ఇక్కడ సౌందరరాజన్ దించారని ఒక విమర్శ బీజేపీపై ఉంది, మీరేం చెప్తారు? ఇప్పుడు ఇదే కేసీఆర్ గవర్నర్ చాలా మంచివారు, చాలా మంచి వ్యక్తి అని చెప్పి చాలా సందర్భాల్లో వేరండి. ఇదే ప్రభుత్వాన్ని కూడా గవర్నర్ గారు ఏదో ప్రాజెక్ట్ పోడియన్ గారండి, అప్పుడు గవర్నర్ గారు చాలా మంచివాళ్ళు. నిబంధనల ప్రకారం యాక్టివ్ పొలిటీషియన్ గవర్నర్ గతంలో యాక్టివ్ పొలిటీషియన్ ని తెలంగాణకు గవర్నర్ గా నియమించడం వెనుక బీజేపీ వ్యూహం ఉంది. ఇప్పుడు గవర్నర్ ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి గవర్నర్ సహకారం బీజేపీ యాక్టివ్ పొలిటీషియన్ అయినప్పుడు కూడా అవగాహన అన్ని విషయాలు అవగాహన వ్యక్తులను గవర్నర్ గా నియమిస్తారు. ఇవాళ మీరే చెప్పారు, ఒక వ్యక్తి విషయంలో ఎమ్మెల్సీకి సిఫార్సు చేస్తే అంటే గవర్నరు ఆమె నిబంధనల ప్రకారము క్రిమినల్ కేసులున్న వ్యక్తులను ఎవరైనా కావాలి, అది బండి సంజయ్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, చేయరాదని చెప్పి నిబంధన అప్పుడు అది అవసరం లేదు, ముఖ్యమంత్రి ఏది పంపుతుంది దానికి ఆమోద ముద్ర వేస్తే గవర్నర్ చాలా మంచివాడు. నిబంధనల ప్రకారం వెళ్తే ఇది గవర్నరు ప్రభుత్వానికి వ్యతిరేకము. ఇది తప్ప ఇది చేయాలంటారా అంటే గవర్నర్ నిబంధన అతిక్రమించి మీరు ఏ చెప్తుంది దీనికి వాస్తవం అని చెప్పి స్టాంప్ వేస్తే అది చాలా మంచిదన్నాడు గవర్నర్గా. గవర్నర్ ఏం మాట్లాడదు, గవర్నర్ ఎవరి సమీక్ష జరపదు, ఒక గవర్నర్ అధికారులను పిలిచి మాట్లాడే హక్కు ఉండదు. గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు ఇస్తే అవి పాటించొద్దు. ఇదా గవర్నర్ గిరి స్వయంగా కంప్లైంట్ బాక్సులు పెడుతున్నారు, ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు, తప్పేంది? ఇది కరెక్ట్ అనేది గవర్నర్ పెట్టదా అండి? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర న్యాయం జరగకుంటే ఏడుకోవాలి రాజ్భవన్ పోవాలి. తెలంగాణ రాష్ట్రం అదే జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ప్రగతి భవన్ గడియలు బంద్ అయిపోయినాయి, ముఖ్యమంత్రి ఎవరిని కలవాడు, ఎవరితో మాట్లాడాడు. గవర్నర్ గారు ఎప్పుడైనా ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేసిండ్రా? ఆయనకున్న పరిధిలో, ఆయనకున్న పరిమితిలో, ఆయనకున్న నియమ నిబంధనల ప్రకారం మాత్రమే వివరిస్తున్న విషయం వాస్తవం. అంటే ప్రగతి భవన్ కి రాజ్భవన్ ఏమన్నా ప్రత్యామ్నాయం అని అనుకుంటున్నారా మీరు?
ప్రగతి భవన్ రాజ్భవన్ కాదండి. ఏ దేశంలో ఒక తెలంగాణ కాదు, దేశంలో ఏ రాష్ట్రమైనా కూడా, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కాదు, అక్కడ న్యాయం జరిగినప్పుడు ఎవరైనా కూడా గవర్నర్ గారికి కలిసేటువంటి అధికారం ఉంది, అవకాశం ఉంది. మేము కలుస్తామంటే కాంగ్రెస్ పార్టీ కలుస్తలేరా? కలవడం కాంగ్రెస్ వేరు, ప్రత్యామ్నాయం టీఆర్ఎస్ వేరు. పార్టీ కలుస్తలేరా? కలవడం BJP వేరు, ఆమె కలుస్తలేరా? అన్ని విషయాలు జోక్యం చేసుకోవడం వేరు. ఇప్పుడు పిలువపోవడం కారణం ఏంది? బడ్జెట్ ప్రసంగంలో పిలువపోవడం కారణం ఏంది? వారు ఇచ్చే స్పీచ్ చదివేది. అవును. అంటే చదవలేదు వాళ్ళు కదా. ఎందుకు చదువుతలేరు? చదవనప్పుడు మాట్లాడండి వాళ్ళ జనవరి 26 జనవరి తప్పదు. 26 జనవరి ఇవ్వకుండానే ముఖ్యమంత్రి చదివారు ఎవరే? కదా. ముఖ్యమంత్రి ప్రభుత్వం వెళ్ళలేదు. ఇవ్వకుండానే. అందుకే వెళ్ళలేదు. ముఖ్యమంత్రి చాలా బిజీ ఉంటాడు, అందుకే వెళ్ళలేదు. అంటే ఆయనకే తెలుసు ముందు అవుతారని. అంటే మార్చి లీక్ అయింది ఏమన్నా? లీక్ అయింది అంటే గవర్నెన్స్ లీక్ అయింది, గవర్నెన్స్ లీక్ అయిందా? లీక్ ఎవరని అయిందంటే చెప్పి వాళ్ళకు కూడా లీక్ అవుతుంది. లీక్ అయింది ఏమన్నా? కాదు కాదు, వాళ్ళు చేసిన వాళ్ళు ఇంకో పంపలే. ఆరోపణ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం పంపలే. ఉమ్, రాష్ట్ర ప్రభుత్వం పంపకపోవడం అనేది సమస్య కదా. ఇప్పుడు పంపే ప్రయత్నం చేయలేదు, ఎందుకంటే ఏం వీకలే, ఏం అభివృద్ధి సాధించలేదు, ఏం లేదు. ఉమ్. కాబట్టి ఏం చేయాలి చెప్పారు. అంటే గత బడ్జెట్ ప్రసంగంలో కూడా, అంటే 2021-22 బడ్జెట్ ప్రసంగంలో కూడా రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించిన కొన్ని పేరాలను గవర్నర్ చదివారని ఇప్పుడు చెప్తున్నారు. అప్పుడు ఎందుకు మాట్లాడలే మరి వీళ్ళు? ఉమ్, అప్పుడు దాన్ని ప్రస్తావించచ్చు కదా. ఉమ్, అవును. ఎందుకు మాట్లాడలే అప్పుడు? ఇన్నో ఏం మూసుకున్నారు, అన్ని మూసుకొని కూర్చున్నారు ఇంట్లో. ఇప్పుడు అన్ని ఈ బయటకు గుర్తొస్తున్నాయా? ఉమ్. బండి సంజయ్ మీద ప్రధానంగా ఉన్న ఒక విమర్శ సతీష్, ఇది చాలా సీరియస్ విమర్శ. మ్మ్. ముఖ్యంగా కరీంనగర్ అసెంబ్లీ పరిధిలో, పార్లమెంట్ పరిధిలో కూడా టీఆర్ఎస్లో ఉన్న మీ సామాజిక వర్గం కీలక నేతతో, కాంగ్రెస్లో ఉన్న ఒక బీసీ నేతతో బండి సంజయ్కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, ముగ్గురు వివిధ పార్టీల్లో ఉండి ముగ్గురు కలిసి రాజకీయం చేస్తున్నారు అక్కడ అనేది ఒక విమర్శ మీ మీద ఉంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, ఒక రాష్ట్ర అధ్యక్షునిగా, ఎవరైనా ఏ కార్యకర్త కానీ ఇవాళ కళ్యాణ్ గారితో బయట కొడితే చాలా బాగా మాట్లాడతాం, చూస్తూనే ఉంటుంది. కానీ ఈ టీవీ వేదిక మీదకి వచ్చినప్పుడు కళ్యాణ్ గారు ఒక జర్నలిస్ట్, ఉమ్. బండి సంజయ్ ఒక బీజేపీ నాయకుడు, అట్లా అని చెప్పి వారు వచ్చి లేదు మీరిద్దరు బాగా దోస్తులు అన్నారు. బండి సంజయ్, ఎక్కడ కూడా నేను పేరు కూడా చెప్తున్నాను, నేను- బండి సంజయ్, గంగుల కమలాకర్ ఇద్దరు కలిసి ఉమ్. పొన్నం ప్రభాకర్తో కలిసి వినోద్ను ఒక 2 సార్లు ఒడగొట్టారని అక్కడ ప్రచారం. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కుంభక్కయ్యే నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేసింది ఈడ. ఉమ్. ఇది ప్రజలకు వాస్తవాలు తెలుసు. ఉమ్. గంగుల కమలాకర్ గారిని వ్యతిరేకించే ఏకైక వ్యక్తి బండి సంజయ్. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు ఆయన కాబట్టి అక్కడ విమర్శలు చేయకపోవచ్చు, అక్కడ మా నాయకులు విమర్శలు చేస్తున్నారు, ఎక్కడెక్కడ అడ్డుకుంటున్నారు. అట్లా అని చెప్పి వాళ్ళ గంగుల కమలాకర్ మీద ఆరోపణలు చేసింది ఎవరండి? నేనే. నా మీద ఆరోపణలు చేసింది ఎవరు? గంగుల కమలాకర్ గారు. ఇది అక్కడ ఉన్న కొంతమంది నాయకులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ కొడక ఉమ్. వాళ్ళ గంగుల కమలాకర్ బండి సంజయ్ దోస్తాను, రెండు పొన్నం ప్రభాకర్ గారు బండి సంజయ్ గారు దోస్తాను. కొన్ని సందర్భాల్లో వినోద్ కుమార్ గారు చాలా సన్నిహిత సంబంధం ఉందట. ఓకే. ఉమ్. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రాబోయేది బీజేపీ అంటున్నారు. బండి సంజయ్ అయినా సీఎం అయ్యేది? ఇవాళ ఇతర పార్టీలకు మాకు తేడా ఉంటుందండి. ఉమ్. భారతీయ జనతా పార్టీలో సీఎం అభ్యర్థిని ఎక్కడ ప్రకటించాం మేము. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. గెలిచిన ఎమ్మెల్యేలు అందరు కలిసి తీసుకునే నిర్ణయ ప్రకారము, కేంద్ర నాయకత్వం తీసుకునే నిర్ణయం ప్రకారం మాత్రమే ముందుకు పోతాం మేము. ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయము. మేము అధికారం రావాలి పేద ప్రజల కోసం, ఈ తెలంగాణలో ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం అనేక మంది బలిదానమేరు. వాళ్ళ ఆశయాలకు విరుద్ధంగా, వాళ్ళ ఆకాంక్షలకు భిన్నంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక కుటుంబ పాలన, ఒక అవినీతి పాలన, ఒక గడిల పాలన కొనసాగుతుంది. 20-30 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారని చెప్పారు. ఎప్పుడు వాళ్ళని చేర్చుకోబోతున్నారు పార్టీలో? ఎప్పుడు చూస్తున్నాం అవకాశం బట్టి. ఉమ్. అంటే వస్తారా? వాళ్ళు నిజాయితీ పరులై ఉండి ఎన్నికల్లోపు వస్తారా? ఆ? ఎన్నికల్లోపు వస్తారా? చెప్పలేము. లేదంటే కేసీఆర్ రావచ్చు. అరెస్ట్ చేస్తామన్న తరహా ప్రకటన ఇది కూడా. కేసీఆర్ ఎట్టి జైల్లో పరిస్థితుల్లో పెడతామన్న మళ్ళీ తరహా చెప్తున్నా, ప్రకటనేనా? ఎట్టి ఎమ్మెల్యేలు వస్తారని. కేసీఆర్ అరెస్ట్ చేస్తాను భయపడే ఎదురుతున్నాను బయట. ఉమ్. మన జాతీయ నాయకుడు అయితే కనీసం ఎన్నికల్లోపు పట్టుకోబడవచ్చు. అరెస్ట్ సంజయ్ గారు, చేస్తారా? ఎన్నికల్లోపు అరెస్ట్ అవుతారా కేసీఆర్? ఇప్పుడు న్యాయపరంగా ఫైట్ చేస్తున్నాం. ఇప్పుడు అరెస్ట్ చేస్తామంటే బండి సంజయ్ ఆ రోజు చెప్పింది, ముందే ప్లాన్ చేశారు అంటారు మీరు. మీరే అంటున్నారు నాకు పదే తెలుసు, పదే. మాకు తెలుసు, త్వరలో త్వరలో. కేసీఆర్ తెలుసు, ఓకే. ప్రజలకు తెలుసు. రైట్. 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 Thank థ్యాంక్ you యూ అండి. బండి సంజయ్ Thank you, గారు. సంజయ్ గారు. రైట్. ఇది ఈ వారం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గారితో, వచ్చే వారం మరో గెస్ట్ కలుద్దాం.